అనంటే ఏది చూపించండి అనంటే ఇంత నీచమైన నీకు కారుతుందా? ఈ మాట నేను చెప్పుకోవడానికి కూడా బాధపడుతుంది. నేనైతే చెప్తా సార్, నాకు గాడుతుంది, నీ అమ్మకు గాడుతుంది, నీ భార్యకు గాడుతుంది, అందరికీ గాడుతుంది. కారణం మూలానే నువ్వు ఈ భూమి మీద పడ్డావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పు చూపించేది మీరే. నా కొడకల్లారా అనేది మీరే. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. తిరిగి మళ్ళీ మీకు అక్కడి నుంచి కౌంటర్ వస్తే మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చి దాదాపు 7 నెలల కాలం అవుతుంది. 7 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? ఈ 8 నెలల పరిపాలనలో ఏ సామాజిక వర్గం కూడా, అది స్టూడెంట్స్ అనేది తీసుకోండి, లేకపోతే వ్యవసాయ రంగం తీసుకోండి, లేకపోతే మహిళలను తీసుకోనివ్వండి, ఏదో హ్యాపీగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అడ్డమైకులాగా మారారు నాగమల్లేశ్వరం గారికి కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు పెట్టే పార్టీకి సంబంధించిన పోస్టులు కానీ సంబంధించి ఎంత తీసుకున్నారు వైసీపీ పార్టీ? నిజంగా మీరు అన్నట్టుగానే ఈ 8 నెలలు నేను కొన్ని వేల వీడియోస్ చేశాను, మిలియన్స్ వ్యూస్ వచ్చాయి నా వీడియోస్. అలాగే ఒక కొన్ని వేల మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము ఆ ప్రాంతాన్ని, అందుకే ఎగ్జిబిషన్ లాంటి వాటికి అద్దెకిస్తామని చెప్పారు. ఎందుకు ఇస్తారు సార్? మీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారి దగ్గర అలాగే ఎగ్జిబిషన్స్ పెట్టచ్చు కదా. ఈ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి కానీ, లేకపోతే దళితులకి కానీ, గిరిజనులకు కానీ న్యాయం జరగదు. మీకెందుకు నా కొడకల్లారా రాజకీయాలు అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో లేరా? బీజేపీ పార్టీ అంటే జాతీయ స్థాయి పార్టీ. అలాంటి జాతీయ పార్టీని వదిలేసి గత ఏడాది నుంచి కూడా వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చారు? మేడం, గత 5 సంవత్సరాల్లో దాదాపు ప్రజలకి ఎంతో చేరువయ్యారు. పథకాలు ఇచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోగల కారణం ఏంటి? ఎందుకు ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి పట్టగలదంటారా? పార్టీ ఉంటుందా? మీరు 3 పార్టీలు కలిసి దొంగ అబద్ధాలు చెప్పి, దొంగ నిందలేసుకొని, ఎన్నో మాయమాటలు చెప్పి రెడ్ బుక్ చూసి ఎందుకు వైసీపీ పార్టీకి డైపో దొరుకుతుంది? ఈ రెడ్ బుక్కే లోకేష్ బాబు గారి నాశనానికి నాంది అవుతుంది అనే విషయం, ఇది పేదలకి పెత్తందారులకి జరగబోతున్నటువంటి యుద్ధం అని ఆ రోజు తెలియలేదు వాళ్ళకి, ఇవాళ తెలిసి వచ్చింది. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు ఒక ప్రత్యేక అతిథి. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరన్నా విమర్శించినా, జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన తనదైన శైలిలో సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ పార్టీకి ఒక శివంగిలాగా ఉన్నటువంటి నాయకులు మనతో పడుతున్నారు. ఆవిడే డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి గారు. నమస్తే మేడం. మేడం, ఎలా ఉన్నారు? మేడం, ఏంటి ఎలా ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చి దాదాపు 7 నెలల కాలం అవుతుంది. 7 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉంది అని అనేది నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల పరిపాలనలో ఏ సామాజిక వర్గం కూడా ఏదో హ్యాపీగా ఉన్నాము అని చెప్పినటువంటి ఒక్క సిచ్యువేషన్ లేదు. అది స్టూడెంట్స్ తీసుకోండి, లేకపోతే వ్యవసాయ రంగం తీసుకోండి, లేకపోతే మహిళలను తీసుకోనివ్వండి, లేదు అని అంటే చిన్నపిల్లల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఏ విషయంలోనూ ఏ రంగంలోనూ ఈ రాష్ట్ర అభివృద్ధి ఎంతగా నీరు గారిపోతుంది అని అనేది ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ కూటమి ప్రభుత్వం ఎవరికి కల్పించట్లేదు. వాళ్ళే ఓపెన్ గా అందరికీ తెలిసిపోతున్నాయి వాళ్ళు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే క్లారిటీ జనాలకి ఉంది కాబట్టి వాళ్ళ లోపాలు ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే మంచి ప్రభుత్వం మాదని చెప్పి ఇప్పటికే ప్రతి డోర్ టు డోర్ స్టిక్కర్లు కూడా వేశారు. మీరేమో ప్రజెంట్ ఏమీ లేదు మా ప్రభుత్వం చెప్పంటారు. సార్, మంచి ప్రభుత్వం అనేది ఎవరు చెప్పాలా? ప్రజలు చెప్పాలా? మీరు స్టిక్కర్లు వేసుకొని ఇంటింటికి వెళ్ళి ఏదో అంటించుకున్నంత మాత్రాన మంచి ప్రభుత్వం అవుతుందని అంటే ఏ విధంగా అవుతుందండి? 8 నెలల్లో మీది మంచి ప్రభుత్వం అని, ఇదిగో ఈ రంగంకి ఇది చేశాము అందువల్ల మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోమనండి. ప్రజలకి సూపర్ 6 అనే ఒక హామీ ఇచ్చి మీరు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించుకోవడానికి తిరుగుతున్నారు కానీ, ఇదిగో మేము ఈ హామీ చేశాము, ఇది మీకు న్యాయం చేశాము అని చెప్పుకునే స్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందా? దాక్కొని వెళ్తున్నారు మీరు. సో ఈ పరిస్థితుల్లో మీకు మీరే చెప్పుకుంటున్నారు, మీకు మీరే దండోరు వేసుకుంటున్నారు మాది మంచి ప్రభుత్వం అని. ప్రజలు కానీ గ్రౌండ్ రియాలిటీలో కానీ ఇది మంచి ప్రభుత్వం అవునా కాదనేది వాళ్ళకి బాగా తెలుసు.
వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అద్దెమైకులాగా మారారు నాగమల్లేశ్వరం అనేది కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు పెట్టే పార్టీకి సంబంధించినటువంటి పోస్టుల గారికి సంబంధించి ఎంత తీసుకున్నారు వైసీపీ పార్టీ నుంచి? అంటే ప్యాకేజ్ ఇస్తారు, మీకు పేటీఎం లాగా మారారు అనేది కొంత ట్రోల్ చేస్తారు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏదన్నా అంటే సడన్గా మీరు వీడియో వచ్చేస్తుంటారు. ఎంత తీసుకున్నారు వైసీపీ పార్టీ నుంచి? సార్ ఎంత తీసుకుంటాము ఏంటి అనేది అంటే వీళ్ళంతా ప్యాకేజీ స్టార్స్ శ్యామలా గారు కానీ మిమ్మల్ని కానీ ఇప్పుడు రాయపాటి అరుణ వీళ్ళందరూ కూడా చెప్తారు. కొత్తగా వచ్చారు టీడీపీకి సీత అని చెప్పి యాసభాషగా మాట్లాడుతూ వచ్చిందమ్మా వయ్యాడి అని చెప్పి కొత్త ఒక వింత పాత ఒక వృత అని చెప్తారు. ఏం చెప్తారు వీళ్ళ గురించి? నిజంగా మీరు వైసీపీ పార్టీ ప్యాకేజ్ తీసుకున్నారా? ప్యాకేజ్ అనేది ఎందుకు ఇస్తారు సార్? నిజంగా చెప్పాలి అని అంటే మేబీ వాళ్ళకి అక్కడ ప్యాకేజీలు ఇస్తున్నారేమో, ఇప్పుడు రాయపాటి అరుణకు కానీ లేకపోతే సీతకు కానీ వీళ్ళకి ఇస్తున్నారేమో. కానీ మాకైతే మేము స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానంతో మనం పార్టీ ఓడిపోయిన మధ్యాహ్నం ఈ రాష్ట్రంలో ఎవరైనా మొట్టమొదటి వీడియో చేశారంటే అది నేనే అండి. దానికి ఆ టైంలో ఎవరు మనీ ఇస్తారు, ఎవరు పేమెంట్లు చేస్తారు సార్? అది స్వార్థం లేకుండా నిస్వార్థంగా మన మనసులో నుంచి వచ్చినటువంటి అభిమానం మాత్రమే. దానికి ఇలా వెలకడతారు పేటిఎం లేకపోతే ఇంకోటి అంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టుగానే నా వీడియోస్ మీ అకౌంట్ ఎంత పడింది వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి? అదే నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను సార్, చెక్ చేయండి ఎంత పడిందో, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. ఎవరు ఎందుకు ఇస్తారు సార్, ఏ పేమెంట్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? చాలా మంది మాట్లాడుతుంటారు. కూటమి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కానీ సోషల్ మీడియా కానీ ఒక పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి అయితే ఎవరు సాహసం చేయలేదు. ఆ టైంలో కూడా మల్లేశ్వరి పోస్టులు పెట్టారు. అది నేను నిస్వార్థంగా చేసిందే సార్, నా అభిమానం, నా ట్రూ కన్సర్న్ అది. అంతే తప్పితే అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసో తెలీదు ఒక మూలన ఒక మల్లీశ్వరి అనే అమ్మాయి ఈ వీడియోలు చేస్తుందన్న విషయం కూడా ఆ టైంకి తెలిసి ఉండకపోవచ్చు మేబీ. నిజంగా మీరు అన్నట్టుగానే ఈ 8 నెలలు నేను కొన్ని వేల వీడియోస్ చేశాను, మిలియన్స్ వ్యూస్ వచ్చాయి నా వీడియోస్కి. అలాగే కొన్ని వేల బూతులు కామెంట్లు కూడా నా వీడియో కింద ఉన్నాయి. సో ఇవన్నీ భరించుకొని ఎందుకు చేశాను అని అంటే ఆయన నిజంగానే పేదల పక్షాన నిల్చున్నటువంటి ఒక లీడరు. నేను అట్రాక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందింది. అది ఆ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు పేదవాళ్ళకి ఏముంటుంది సార్, మహా అయితే చదివిస్తే వాళ్ళకి చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఆ పాయింట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎక్కువ తీసుకెళ్లారు. ఆ కన్సర్న్ నాకు నచ్చింది. అంటే ఇదే విద్యా వ్యవస్థని జగన్ మామ కంత్రి మామ విద్యా వ్యవస్థని నాశనం చేశాడు అనేది లోకేష్ చెప్తారు. మీరేమో విద్యార్థుల్ని పేద విద్యార్థులను ఐక్యరాజ్య సమితి స్థాయికి తీసుకెళ్ళారనేది మీరు చెప్తారు. అదే అంటారు సార్. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న గవర్నమెంట్ స్కూల్ ని విజిట్ చేశారు. ఇది వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది ఎప్పుడు వచ్చింది, ఈ ట్యాబ్లు ఎప్పుడు వచ్చాయి, ఈ బోర్డు ఎప్పుడు వచ్చింది, ఈ బల్లలు ఎప్పుడు వచ్చాయి అని వాళ్ళు అడుగుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఎవరు గవర్నమెంట్ అంటే వాళ్ళ మనుషులే. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో సార్ అనగానే హవక్ అయిపోయారు వాళ్ళు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కింద కూర్చొని మీరు వీడియోలు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే తెలిసేది. ఇవాళ టేబుల్స్ మీద మీరు కూర్చొని ఒక స్క్రీన్ ప్రెజెన్స్ లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధి విధానాలు చూస్తున్నారు అని అంటే లోకేష్ గారు ఏ విధంగా అంటారండి? లోకేష్ గారు చేశారు, ఏం చేశారంటే సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ విధానాల్ని ఒక జీవో వేసి మరి తీయించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. నిజంగా వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇంత మంచిగా చేశారా ప్రభుత్వాన్ని అని వాళ్ళకి ఆశ్చర్యం వేసి మాట్లాడుతున్న మాటలే తప్ప జనాలకి మంచి చేయాలనే ఆలోచన దృక్పథం అయితే లేదండి. ఇప్పటికే మీరు గతంలో ఒక జాతీయ స్థాయి పార్టీలో పనిచేసినటువంటి మీరు ఎందుకు సడన్గా ప్రాంతీయ పార్టీలోకి వచ్చారు? బీజేపీ పార్టీ అంటే జాతీయ స్థాయి పార్టీ, అలాంటి జాతీయ పార్టీని వదిలేసి గత ఏడాది నుంచి కూడా వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? కారణం ఏంటి? అది కారణాలు ఆయన చేసినటువంటి మంచి నిజంగా చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం అవ్వలేదు. ఏంటైనా ఇన్ని పథకాలు ఇస్తున్నారేంటి, లేకపోతే ఇంతమందికి ఇంత డబ్బులు ఇస్తున్నారేంటి, పేదవాళ్ళ మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నారేంటి, ఈయన చేస్తున్నటువంటి కొత్త ప్రభుత్వంలో ఈయన మార్పులు తీసుకొచ్చిన విధి విధానాలు జనరల్గా నాతో పాటు చాలా మందికి అర్థం అవ్వలేదు స్టార్టింగ్లో. బట్ డే బై డే ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, జనాల్లో జనాల మీద ఆయనకున్నటువంటి కన్సర్న్ కానీ, ఇదంతా నాకు ప్రత్యేకంగా ఈ పార్టీలో నేనైతే ఎంతో మంది రాజకీయ పార్టీలు వచ్చాయి పోయాయి అన్నీ ఒక ఎత్తున పక్కన పెడితే విజయవాడ నడి బొడ్డున మీద
అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే విగ్రహం పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కొంతమంది వ్యక్తులు కూడా చాలా దూషిస్తున్నారు. దూషిస్తూ అంటే ఒక బెజవాడ నడిబొడ్డులో ఇలాంటి విగ్రహం ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ ఏరియాలో పెట్టడం కన్నా అమరావతిలో పెడితే ఆయనకి గౌరవించేట్టు ఉంటుంది కదా అనేది కొంతమంది చెప్తారు. రకరకాలు చేస్తారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే కార్యక్రమాల్లో కూడా లైటింగ్ కూడా వెళ్ళని చెప్పి కూడా చూసాము. అదే సార్, ఇప్పుడు ఒక నానుడి ఉంటుంది ఇక్కడ, పైన అమ్మవారు కింద ఎవరుండేది అనేది మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమైందంటే అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాక పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అనే మాట తీసుకోలేక చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతా. పోనీ మన జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసేశారు అనుకోండి, కక్ష సాధింపు అనుకోండి. కానీ ఈ రాజ్యాంగం రాసినటువంటి రూపకర్త ఎన్నో దేశాలు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ప్రపంచం అంతా ఎవరైనా ఏ ప్రెసిడెంట్ అయినా ఎవరైనా కూడా, లండన్లో ఆయనకి పెద్ద మ్యూజియంస్ ఉన్నాయండి, ఆయనకు ఒక రెడ్ కార్పెట్ వేస్తారు. సో అలాంటి వ్యక్తి జయంతి మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా, ఒక లైట్ లేదు, ఒక పువ్వు లేదు మొన్న మేము చూసినప్పుడు. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా అక్కడ ఎగ్జిబిషన్లు అనేసి ఎవరెవరికో, అంటే అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి స్థలంలో చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇదంతా మీ కక్ష సాధింపు కాదా? అంటే ఆయనకి మీరు ఇచ్చే విలువ ఇదేనా? అంత పెద్ద విగ్రహానికి లైటింగ్లు తీసేసి మీ ఏమంటారు నిసిగ్గుగా చేసుకున్నటువంటి రాజకీయాలకి ఇదే పరాకాష్ట. అది మాకు నచ్చట్లేదు. నేను ఒక దళిత బిడ్డను కాబట్టి నా దళిత సమాజ వర్గానికి అంబేద్కర్ గారు అనేది మేమందరం ఆయన్ని దేవుడిగా పూజించుకున్నటువంటి వ్యక్తులం. అంటే మెయింటెనెన్స్ చేయాలంటే కనీసం ఏదో ఒక ఆదాయ మార్గాలు చూడాలనేది ప్రభుత్వం చెప్పింది. మేము మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాము ఆ ప్రాంతాన్ని, అందుకే ఎగ్జిబిషన్ లాంటి వాటికి అద్దెకిస్తామని చెప్తారు. ఎందుకు ఇస్తారు సార్? మీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారి దగ్గర అలాగే ఎగ్జిబిషన్స్ పెట్టచ్చు కదా, మరి అక్కడ ఎందుకు పెట్టాలని మీకు అనిపించట్లేదు? అంబేద్కర్ గారి దగ్గర ఎగ్జిబిషన్ ఎందుకు? ఏంటి అక్కడ పెట్టే ఎగ్జిబిషన్స్కి ఏమంతా మీరు సంపద సృష్టి చేస్తున్నారు అనేది నేను అడుగుతున్నాను. అంటే ఇదంతా మీ కక్ష సాధింపే. చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి కానీ లేకపోతే దళితులకి కానీ గిరిజనులకు కానీ న్యాయం జరగదు. మీరు గమనించండి, కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ దళితుల మీద అగత్యాలు జరుగుతూ ఉంటాయి. అంబేద్కర్ గారిని ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి పెద్దపేట వేసిన పార్టీ టీడీపీ పార్టీ అంటారు. మీరు దళితులకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన నోటి నుంచి వచ్చింది కదా, ఎవరన్నా పుట్టాలనుకుంటారా దళితుల్లో అని చెప్పినటువంటి వ్యక్తే కదా. మీకెందుకురా నా కొడకల్లారా రాజకీయాలు అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో లేరా? చంద్రబాబు నాయుడు గారు వైఫ్ మాట్లాడినటువంటి మాటలు, ఒక దళితుని ఎన్ని బూతులు మాట్లాడిందండి అవన్నీ. వాళ్ళకి దళితుల్ని దగ్గరకు కాదు కదా, వాళ్ళ ఊసు కూడా తెచ్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అంటే కుటుంబ ప్రభుత్వంలో దాదాపు హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత మహిళకి ఇచ్చారు కదా. ఇస్తారు. అది ఎవరికి ఇచ్చారు? ఒక మాదిగ అనే సామాజిక వర్గాన్ని మాత్రమే వాళ్ళు అంటి పెట్టుకొని ఉంటారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీరు గమనించండి, 70 లక్షలు 80 లక్షల మంది మేము రాష్ట్రంలో ఉంటే మీకు ఆ మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి మాటలే కమ్మగా ఉంటాయి. ఆయన్ని ఆలింగనం చేస్తారు, ఆయన హద్దుకుంటారు, ఆయన చెప్తే డిఎస్సీలు ఆపుతారు, ఆయన మాట్లాడితే ఏదైనా స్పందిస్తారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటికి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఈడ 70-80 లక్షల మంది మాలలకి మీరు ఇవ్వలేకపోతున్నారు. అక్కడంతా మాదిగలకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇందులో ఏముంటుందండి? వర్గీకరణపై వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి మేడం? సార్, వర్గీకరణ అనేది అసలు రాష్ట్రాల చేతుల్లో ఉండేటువంటి సమస్య కాదండి. అదే అంటున్నాను సార్, 341 ఆర్టికల్ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే, ఇంటలెక్చువల్ అయినా ఎవరైనా సరే, అసలు 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రాలకే వర్గీకరణ చేసే అర్హత ఉందా లేదా? అది సుప్రీంకోర్టు పరిధిలో మొన్న ఇచ్చినటువంటిది కూడా పార్లమెంటులో చేయాల్సినటువంటి విషయాన్ని రాష్ట్రాలు మీ ఇష్టం వచ్చినట్టు విభజిస్తాము, మేము డిస్టిక్ వైజులుగా విభజిస్తాము అని అంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. ఆ పని చేస్తాము అని అంటే మా సంఘం అంతా రెడీగా ఉంటాం, దళితులు అందరం ఊరుకునే ప్రసక్తి అయితే ఏం లేదు. మమ్మల్ని విడదీసి పరిపాలించి రాజ్యాధికారానికి దూరం చేయాలనుకుంటే మీరు రాజ్యాధికారానికి దూరం అయిపోతారని తెలుసుకోవాల్సింది
ఈ కూటమి ప్రభుత్వం కానీ వల్లే. ఇప్పుడు మీరు జాతీయ పార్టీని వదిలేసేసి రాష్ట్ర ప్రాంతీయ పార్టీ రావడం కారణం ఏంటి? అదే సార్ చెప్పాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ విద్యలో ఆయన తీసుకొచ్చినటువంటి చేంజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు గమనిస్తే ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టారు, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు, ఎన్ని పోర్ట్లు కట్టారు. ఇవన్నీ గమనిస్తే నాకని పర్సనల్గా ఏమనిపించిందంటే పాపం ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం రాలేదు. ఏమీ చేయకుండానే అబద్ధాలు ఆడేసి నిందలేసి ఇవాళ కూటమి ప్రభుత్వంలోకి వీళ్ళు వచ్చారు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో సమ్వేర్ వెనకబడి ఉండడం మూలన ఆయన ఓడిపోవడం ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓట్లేదంటారు? నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు, బటన్ నొక్కారు, ప్రతి ఇంటికి సంక్షేమం అందించని చెప్పి అన్నారు, మెడికల్ కాలేజ్ మీరు చెప్తున్నారు. ప్రజలు ఎందుకు ఆదరించలేదు, ప్రజలు ఎందుకు ఓట్లేదు, తిరస్కరించారు? 151 నుంచి 11 పడిపోయింది. సార్ ఇక్కడ బేసికల్గా ఒక పాయింట్ ఏంటనంటే వీళ్ళు చెప్పినటువంటి హామీలు కళ్ళబొల్లి హామీలు సూపర్ 6 ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో, ఇది నా పర్సనల్ ఫీలింగ్, ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఇవన్నీ నేను ఇచ్చే పథకాలు ఎవరు తీయడానికి లేదు, ఇవి స్టాండర్డ్గా ఉంటాయి అని ఒక మాట అన్నారు. అది జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఇస్తానన్నారు, ఇంతకన్నా బెటర్గా వీళ్ళు ఇస్తానన్నారు, ఇస్తారు కదా డెఫినెట్గా అని అనుకున్నారు. అదే సామెత అన్నట్టుగా మంచిగా బిర్యానీ బాయ్ లేకపోతే ఇది బాయ్ అన్నట్టు మంచిగా పెడుతున్న మనిషిని ఇంటింటికి కాళ్ళ దగ్గరికి పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ పక్కన పెట్టేసుకున్నారు. ఇవాళ జనాలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. మీరు రియాలిటీలో కావాలంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయండి, వెళ్ళి తీసుకెళ్ళండి. ఎన్ని పెన్షన్స్ తీసేశారు, ఎంతమంది దివ్యాంగుల పెన్షన్లు తీసేస్తున్నారు, ఏ పథకాలు ఇవ్వకుండా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 అని ఎవరు సార్ ప్రమోషన్ చేసుకుంది? వాళ్ళు కాదా? ఇవాళ మమ్మల్ని అంటారేంటి మేము ప్రమోషన్ చేస్తున్నామని? మీరు చెప్పిందే మేము తిరిగి అడుగుతుంటే గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ అప్పులు కట్టడానికే టైం సరిపోతుంది, వడ్డీలు చెల్లిస్తున్నాము, సంక్షేమ పథకాలు చేయాలనున్న ఆర్థిక పరిస్థితి లేదు, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. సార్ వీళ్ళందరూ 14 లక్షల కోట్ల అప్పు 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. మన బడ్జెట్లో ఎంత పెట్టారు సార్ వీళ్ళు అప్పు? మీరు చెప్పండి. అంటే మీరు ప్రభుత్వం వచ్చే ముందే మీకు తెలుసు కదా 14 లక్షల కోట్ల అప్పు ఉందని, ఉండగానే తెలిసి కూడా మీరు ఎందుకు ఇన్ని దొంగ హామీలు ఇవ్వాలి? అదొక విషయం పక్కన పెడితే మీరు దిగిపోయే టయానికి ఖజానాలో ఎంత డబ్బులు ఇచ్చారు? ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చేటప్పటికి ఖజానాలో డబ్బులు మీకు ఇచ్చిన దానికన్నా డబలే ఉంది కదా. అంటే మీరు ఇవాళ 8 నెలల్లో ఎంత అప్పు చేశారండి? 1,20,000 కోట్ల అప్పు చేశారు. ఒక పథకం ఇవ్వకుండా, మీరు ఇస్తానన్న సూపర్ 6 చేయకుండా, జనాలకి ఏ న్యాయం చేయకుండా ఇన్ని కోట్ల అప్పు ఎందుకు చేసినట్టు సార్? ఏ రాష్ట్రమైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మన ఆర్థిక మంత్రి చాలా క్లియర్ గా చెప్పారు. ఆవిడ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రము ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో మాత్రమే అప్పులు చేస్తుంది. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. మనం ఇష్టాచారంగా అప్పులు చేసుకొని వెళ్తామంటే అయ్యే పని కాదని అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఆవిడంత క్లారిటీగా చెప్పినా కూడా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల్లో ఎక్కడో నిజం కొట్టుకొని పోయింది సార్. అదైతే క్లారిటీగా చెప్పగలుగుతాను. వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడారు, అందులో నిజం కొట్టుకొని పోయింది. జగన్ గారు చేసిన మేలు కూడా కొట్టుకొని సూపర్ 6 అయినా తలుచుకుంటేనే భయం వేస్తుందని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు గారు. చేయాలని లేదు, అది తప్పు మాట. చెయ్యాలని లేదు, అది క్లారిటీగా వీళ్ళు ఒప్పుకోలేక ఆ మాటలు చెప్తున్నారు. మీరు విజనరీ, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, మీరు ఇప్పుడిప్పుడు వచ్చి సీఎంగా చేస్తున్నటువంటి వ్యక్తి కాదు. 4వ సారి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పినటువంటి మీరు మీ సూపర్ 6కి ఎంత ఖర్చు అవుతుంది, జనాలకి ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తే న్యాయం జరుగుతుంది అనే ఒక క్లారిటీ లేకుండా మీరు ప్రభుత్వం నడుపుతున్నారని అంటే నేనైతే నమ్మను సార్. ఆయన జనాలకి ఏం చెప్పాలో అర్థం కాక ఖజానాలో ఖాళీ. ఇప్పుడే కాదు, అప్పట్లో రోషయ్య గారు కూడా చెప్పిన వీడియో ఉంటుంది, తీయండి. ఈయన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈయన చెప్పే మాట ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు, నేను ప్రజలకి చేయలేను,
మీకు పేదలకు ఇవ్వడానికి బాధ, అది చెప్పండి, మేము ఒప్పుకుంటాం. మేడం, గత 5 సంవత్సరాల్లో దాదాపు ప్రజలకి ఎంతో చేరువయ్యారు, పథకాలు ఇచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోగల కారణం ఏంటి? ఎందుకు ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగలదు అంటారా? పార్టీ ఉంటుందా? మీరు జాతీయ పార్టీ ఎవరైనా ఇంటలెక్చువల్స్ కానీ రాజకీయ ప్రబుద్ధులు కానీ ఎవరు సీట్లు ఎన్ని అని ఆలోచించరు, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందనేది మాత్రం ఆలోచిస్తారు. 40% ఓటింగ్ పర్సెంట్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు నామరూపాలు లేకుండా పోతుంది సార్? 3 పార్టీలు ఏకమయ్యి ఒక పార్టీ మీద దండయాత్ర చేస్తే ఎంత చేయాలనుకున్నా మాకు వాళ్ళకి వచ్చిన వేరియేషన్ ఎంత? 10% ఆఫ్ ఓటింగ్ షేరింగ్ అటు వెళ్ళింది. మీరు 3 పార్టీలు కలిసి దొంగ అబద్ధాలు చెప్పి దొంగ నిందలేసుకొని ఎన్నో మాయమాటలు చెప్పి ఆ 10%ని మీరు లాక్కున్నారు. 40% అలాగే ఉంది కదా. 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నప్పుడు ఎందుకు ఒంటరి అవుతుంది, లేకపోతే ఎందుకు సింగిల్ అయిపోతుంది, లేకపోతే నామరూపాలు లేకుండా పోతుందని మీరు మాట్లాడుకుంటుంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపన అవుతుంది అనేది టీడీపీ వర్గాలు చెప్తారు. గొట్టిపాటి రామనాయుడు గాని, నారా లోకేష్ గాని, టీడీపీ పెద్దలంతా ఇదే చెప్తున్నారు. భవిష్యత్తు లేదు, 11కి ఒకటి పోతే ఒకటే మిగులుద్ది. ఆ ఒకటిగానే కదా సార్ ఆయన స్టార్ట్ చేశారు. పోనీ మీరు ఒకటే అన్నారు, ఒకటిగానే స్టార్ట్ చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఆ స్థాయికి రావడం పెద్ద విషయం అయితే ఏం కాదు. గత ప్రభుత్వంలో మీకు 21 వచ్చినప్పుడు మీరు భూస్థాపితం అనుకున్నాం కదా. అసలు ఇవాళ 3 పార్టీలు కలవకపోతే భూస్థాపితం అయ్యే పార్టీ ఎవరనేది రాష్ట్రం మొత్తానికి తెలుసండి, తెలియదేమి కాదు. ఇవాళ రాజకీయ ప్రబుద్ధులు వాళ్ళ స్వలాభాలం కోసం చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయాలి, ఆ పార్టీని అణిచివేయాలి. ఇప్పుడు ఓడిపోయే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి జనం, ఆ బలం ఎలాగుందో మీకు తెలియట్లేదా? సోషల్ మీడియా బలం ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా? ఎక్కడో ఒక 10% జనాల్ని హోల్డ్ చేసుకున్నారు, అది వాస్తవం. ఇక్కడ ఉన్న లోపాలు అవ్వచ్చు, లేకపోతే చేసింది చెప్పుకోలేకపోవడం అవ్వచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ పక్కన పెడితే ఆ 10% మాత్రం డెఫినెట్గా ఇవాళ గ్రౌండ్ లెవెల్లో సఫర్ అవుతుంది ఎవరు అని అంటే వాళ్ళే. ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, ఇది పేదలకి పెత్తందారులకి జరగబోతున్నటువంటి యుద్ధం అని. ఆ రోజు తెలియలేదు వాళ్ళకి, ఇవాళ తెలిసొచ్చింది. జగనన్న విలువ వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళు తెలుసుకున్నారు. డెఫినెట్గా రాబో రోజులలో నిల్చున్న పార్టీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి, వైసీపీ పార్టీ ఆ 11 కూడా పోయి ఒకటే వస్తారో తెలియదు అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి అంటారా? అంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు త్రిపులార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 60 రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్కి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆ పదవి పోద్దని చెప్తారు. ఈ 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పులివెందులలో బై ఎలక్షన్లు వస్తాయంట. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తీమనండి చూద్దామనని. తీమనండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్ చేతిలోనే ఉంది కదా, తీయమనండి, ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే ఒక సీట్ కూడా రాదనేది త్రిపులార్ చెప్తారు. బై ఎలక్షన్ ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనకి అంబేద్కర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు పర్సనల్ గా. ఇవాళ ఆ సీట్లో కూర్చున్నారని అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మీరు అక్కడ కూర్చుంటున్నారు. ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సెక్షన్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తారు. వైసీపీ పార్టీ పేర్లు ఎందుకు లేకని చెప్పడం, మీరు ఏదన్నా డిబేట్లకు వెళ్తుంటే ఓ పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, ఓ పక్క జనసేన, యాంకర్ కూడా మమ్మల్నే దాడి చేస్తుంటారు. వాళ్ళకేమో 10 నిమిషాలు టైం ఇస్తారు. మనం ఏదో మాట్లాడుతుంటే 10 సార్లు నలుగురు అడ్డుపడుతున్నారు. అంటే జనాలకి చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు వెళ్ళనీయకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన డే ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు మేమే వద్దంటున్నాం సార్, మేమే కోరుకుంటున్నాం. మా నాయకుడికి అక్కడికి వెళ్ళి మీరు చేసే వెకిలి చేష్టలకి మేము ఆయన ఇబ్బంది పెట్టడం, జనాల కోసం ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు. అంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను, ఆయా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి చేయాలనేది మీకు ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు సార్ పోరాడుతుంది? వాయిస్ ఆఫ్ వాయిసెస్ లుగా ఇంతమంది ఎందుకు వచ్చాం సార్? కరెంటు బిల్లుల మీద ఫైట్ చేసింది ఎవరు సార్? వచ్చిన అసలే 8 నెలలేంది సార్, ఓడిపోయిన 2వ నెల నుంచి స్టార్ట్ చేశాం కదా సార్ మేము ప్రజల పక్షాన నిలబడ్డాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొన్ని పార్టీలు గతంలో వీళ్ళ పార్టీలు ఎప్పుడు సార్ వచ్చాయి? 3 years తర్వాత
ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను లాస్ట్ మినిట్లో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలకి అందరినీ మొత్తం కమిటీలని మొత్తం ఆయన సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా బూస్టప్ ఇచ్చుకొని అందరినీ నడిపించుకొని వెళ్ళి కరెంటు బిల్లుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ స్టూడెంట్ విషయంలో కానీ వాళ్ళ ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానీ ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదో చెప్పండి సార్. ఫీజు రియంబర్స్మెంట్ పోర్ అనేది ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎన్డీఏ కూటమి భయపడుతున్నారా లేదంటే దేని వల్ల పోస్ట్ పోన్ అవటం? పోస్ట్ పోన్ వీళ్ళు భయపడిపోయి ప్రతిదానికి ఒక వంక పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది పార్టీ సైడ్ నుంచి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఆ పర్మిషన్ ని రద్దు చేయించింది కూటమి ప్రభుత్వం, మీరు చేయడానికి వీలు లేదని. భయపడుతుంది వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతుంది వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చూసి భయపడుతుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎందుకు ఉంటుంది సార్? రెడ్ బుక్ చూసి ఎందుకు వైసీపీ పార్టీకి డైపో దొరుకుతుందంటారు. లోకేష్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నాడు రెడ్ బుక్ అంటే ఎవరు భయపడొద్దు, ఎవరైతే గతంలో దురాగతాలు దౌర్జన్యాలు దోపిడీలు చేశారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి, ఎవరైతే ఉన్నారో గుమ్మడికల దంగా వీళ్ళు వైసీపీ ఎందుకు భయపడతారని చెప్పంటారు. నిజంగా మీరు భయపడుతున్నారా లోకేష్ రెడ్ బుక్కి? ఆ రెడ్ బుక్ మరి రాజ్యాంగం కాదనుకొని ఆయన కొత్త రాజ్యాంగం సృష్టిస్తే తర్వాత భయపడాల్సింది వాళ్ళే. ఈ రెడ్ బుక్కే లోకేష్ బాబు గారి నాశనానికి నాంది అవుతుంది అనే విషయం నేనైతే నా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఒక రాజ్యాంగం అనేది కల్పించబడింది, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎవరి గొంతుల్ని ఎవరు హరించాలి అనుకుంటే ఎలాగవుతుందండి? ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలని మీ పెత్తనం అంతా ఎవరి మీద అంటే పేదల మీద, బీదల మీద, ఏదో అభిమానంతో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకుల మీదే వీళ్ళు చూపించేటువంటి పెత్తనాలు. ఇప్పుడు ఇంతమంది అభాగ్యుల్ని ఎంతమంది సోషల్ మీడియాలను అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు మేమే ఉన్నాం సార్. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వ్యక్తిగత జీవితాలను హననం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అందుకే కేసులు పెడుతున్నారు అనేది టీడీపీ పనికి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. జనసేన పార్టీ సంబంధించిన రాయపాటి అరుణ కానీ లేదంటే ఐటీడీపీ సంబంధించిన నాయకురాలు కానీ అదే అంటున్నాను సార్. రాయపాటి అరుణ గారి కోసం నేను ఒక మాట మాట్లాడతాను సార్. లాస్ట్ టైం ఎలక్షన్ లో ఆవిడ ఎక్కడ పనిచేసిందో ఆవిడని చెప్పమని చెప్పండి. వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడ్ని గుండెల మీద గుద్ది నన్ను కొట్టారు అని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్ల మీద పెట్టినటువంటి వీడియోస్ ఉన్నాయి. నీ పార్టీ వాళ్ళలోనే నీకు రక్షణ లేదు. ఒక ఆడబిడ్డగా, ఓ దళిత బిడ్డగా, నాకు కన్సర్న్ ఆమె దళిత బిడ్డ కాబట్టి, నీ పార్టీలోనే నీకు రక్షణ లేకుండా నిన్ను కొట్టారని ఆవిడే వచ్చి మీడియా ముందు మాట్లాడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆవిడ మొన్న మాట్లాడింది. నోరు జారి మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళకి శిక్షలు ఉండవా అండి? లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మా కింద చూడండి 2000, 3000, 5000 నా వీడియోల కిందనే పచ్చి బూతులు. మరి మేము ఆడవాళ్ళం కదా? గత గవర్నమెంట్ లో కూడా అలా కాదు సార్, మేము ఆడవాళ్ళం కదా, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడర్లు, మహిళలు అయితే మరి మేము అనుభవిస్తున్నటువంటి క్షోభ ఏంటంటే, మా సోషల్ మీడియాలో మా మీద చేస్తున్నటువంటి టార్గెట్ ఏంటి? గత 5 ఏళ్ల కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు టీడీపీకి సంబంధించిన ఉండవల్లి అనుషాని చాలా జుప్సాకరంగా పోస్టులు పెట్టారని కూడా ఆవిడ ఆరోపించారు. గత 5 ఏళ్ళు మమ్మల్ని నేర్పించినప్పుడు ఈ వైసీపీ బ్యాచ్ కి ఇప్పుడు అర్థం కాలేదు. ఈ రోజున ఎవరైతే అట్లాంటి దుర్మార్గులు ఉన్నారో అరెస్ట్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరి జీవితాలతో ఆడుకుంటారు వైసీపీ బ్యాచ్ అనేది ఉండవల్లి అనుష చెప్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, ఉండవల్లి అనుష అయినా, అరుణ అయినా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరైనా సరే ఆడవాళ్ళ విషయంలో ఈ ఫొటోస్ మార్ఫింగ్ గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని పార్టీ పార్టీ ఆదేశాలు ఎవ్వరికి రావండి. నేను కూడా వీడియోస్ చేస్తాను పార్టీకి సపోర్ట్ గా. నాకు ఏ రోజు నాకు స్క్రిప్ట్ రాదు. ఇవాళ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పార్టీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అవన్నీ అబద్ధాలు సార్. నేను పర్సనల్ గా చెప్తున్నా. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు రాముడు అన్నటువంటి రవిచంద్ర రెడ్డి ఈ రోజున బీజేపీ పార్టీలో చేరారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేది మా దగ్గర ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తుంటారు. మీకు నగరం వచ్చిందా? ఎప్పుడు 7 నెలల కాలంలో మీకు పార్టీ కూడా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు
ఏ రాజకీయ అధ్యక్షుడు కూడా ఇదిగో వాళ్ళని బూతులు తిట్టండి, వీళ్ళని ఇలా మాట్లాడండి, ఇలా ఏమంటారు వాళ్ళని క్రిటిసైజ్ చేయండి, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయండి అని ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్స్ రావు. మనకేదన్నా పక్క పార్టీలోకి వెళ్ళి స్వలాభాల కోసం మనం ఏదో ఒక మాట మాట్లాడాల్సిందే తప్ప, అక్కడేదో మీకు చేస్తారని మీరు చెప్పుకోవాల్సిందే తప్ప, నేను పక్క పార్టీ నుంచే వచ్చాను సార్, నాకు ఏ రోజు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని ఎవరు ఏ పార్టీ వాళ్ళు చెప్పరు. నేను ఆ పార్టీని నిందనేసి ఏం రాలేదు. నాకేది అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ని బట్టి పార్టీకి ఎంత సపోర్ట్గా మాట్లాడాలి అనిపిస్తుందో మీకు చిన్న పాయింట్ చెప్పడం జరుగుతుంది తప్పితే, అంటే ఇదిగోండి ఈ సంఘటన జరిగింది అని తెలుస్తుంది తప్ప, ఇదిగో ఇలా బూతులు తిట్టమ్మ మల్లీశ్వరి అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు. అంత దిగజారిపోయే రాజకీయం చేయాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీని ఎంతవరకు దూషిస్తే ఎంతవరకు విమర్శలు చేస్తే వాళ్ళకి అన్ని పదవులు ఇస్తారు వైసీపీ పార్టీ అంటారు. నిజంగా మీకు దూషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు కానీ లోకేష్ గారు చెప్పారు. మీరు లోకేష్ గారి విషయంలో ఈ క్వశ్చన్ నన్ను అడగాలి. అంటే వైసీపీ పార్టీ నుంచి పార్టీ మారిన వ్యక్తులే ఈ విషయాలు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాన్ని ఎక్కువగా ఎవరైతే దూషిస్తారో తిడతారో అటువంటి వాడికే పదవులు ఇస్తారు. మమ్మల్ని ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మేము మాట్లాడడం తప్ప మా వ్యక్తిగతంగా మేము మాట్లాడని చెప్తాం. చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, పదవి ఇచ్చారా శ్రీరెడ్డికి పదవి? మీరు అన్న ప్రకారం ఇవ్వాలి కదా. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నారు రవిచంద్ర రెడ్డి చెప్పారు, కొత్తగా పార్టీ శ్రీరెడ్డి అన్నారు, బోరగండ అనిల్ అంటున్నారు, ఇంకొకరు ఎవరో పేర్లు చెప్తున్నారు. పార్టీలో అపోజిషన్ వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తారు అని మీ లెక్క ప్రకారం అయితే వీళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చారా? ఇప్పటికీ స్టీల్ పాపం శ్రీరెడ్డి గారు నాకే పదవి ఇవ్వలేదనే కదా ఆవిడ చెప్తుంది. నేనేమంటున్నాను అని అంటే, అంత చిల్లర రాజకీయం చేయాల్సిన అవసరము వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే లేదు సార్. వీళ్ళు ఇప్పుడు మొన్న లోకేష్ గారు ఏమన్నారు, ఎన్ని కేసులుంటే ఎన్ని బూతులు తిడితే ఎంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. పెద్ద పదవి, అది ఇంకా ఏ పదవి అన్నా అనుకోండి. అలా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం మీరు చూసారా? పోనీ ఎక్కడన్నా చెప్పడం జరిగిందా? మీరు రెచ్చగొట్టి మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి తిరిగి ఇప్పుడు అభిమానం ఉంటది కదా సార్. ఇప్పుడు మొన్న ఎవరు సినీ ఫీల్డ్ లో ఆ పృథ్వీరాజ్ అన్నతను, ఎందుకు మీ రాజకీయాలు వేరు, సినిమా ఫీల్డ్ వేరు, మీ పని మీరు చేసుకోండి. అక్కడ మాట్లాడాల్సినటువంటి సందర్భమే కాదు అసందర్భం మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడలేదు అని అంటారు. మరి మీరు మా నాయకుడిని ఊరికూరికైనా మాట్లాడుతుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు సార్? ఇప్పుడు ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద ఆయన అంటే మిగతా వాళ్ళం ఎందుకు ఊరుకుంటాము? ఇప్పుడు 1,30,00,000 మంది ఉన్నాము ఆయన అభిమానులు. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ తెలంగాణలో కూడా విపరీతమైన అభిమానం ఉంది. అసలు అనుకుంటే చాలా చాలా కోవైట్, లండన్ బోల్డ్ మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన తక్కువ చేసి మాట్లాడితే ఎందుకు సార్ ఊరుకుంటాం? అంటే కామ్గా ఉన్న వాళ్ళని పోక్ చేసేది మీరే, చెప్పు చూపించేది మీరే, నాకు కొడకల్లారా అనేది మీరే. తిరిగి మళ్ళీ మీకు అక్కడి నుంచి కౌంటర్ వస్తే మాత్రం మీరు మాట్లాడారని ఏలెత్తి చూపిస్తే ఎంత ఘోరం సార్ అది, ఎంత అన్యాయం. ఆడవాళ్ళం మేమెంత సఫర్ అవుతున్నాం సార్. పోనీ మీరన్న ప్రకారమే ఈ 8 నెలల్లో ఎంతమంది మీద అగత్యాలు జరిగాయి సార్? పిఠాపురంలో జరగలేదా? హిందూపురంలో జరగలేదా? పోనీ పాయకరావుపేటలో జరగలేదా? ఇటువంటి సంఘటనలు జరిగితే ముందు ఇటువంటి సంఘటన జరిగినటువంటి మరుక్షణమే మా హోమ్ మినిస్టర్ శివంగి అక్కడ వెళ్ళిపోతాను అనేది టీడీపీ వాళ్ళు చెప్తారు. హోంమంత్రి అంటే ఒక శివంగా క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి హోంమంత్రులు ఎవరైనా స్పందించారా? ఈ కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి స్పందించే తీరుకి అదే చెప్తున్నారు అని చెప్తారు, ఇదే చెప్తారు. నేను అదే చెప్తున్నాను. పాయకరావుపేట ఆవిడ నియోజకవర్గం, ఎస్ రాయవరంలో ఒక ఆడావిడిని రోడ్డుకి ఇచ్చి బట్టలేడు తీసుకొని కొడితే కూడా ఆవిడ పరామర్శించడానికి వెళ్ళిందా? స్పందించడం కాదు, మినిమం కూడా కన్సర్న్ లేదు. పోనీ అనకాపల్లిలో, ఆ జిల్లానే కదా ఆవిడ, అనకాపల్లి జిల్లాలో ఇంటికెళ్ళి మరి గొంతు కోసొస్తే ఆ పక్కన ఏదో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వెళ్ళింది కానీ వాళ్ళని కూడా మినిమం పరామర్శించకుండా వెళ్ళినటువంటి ఈ శివంగి గారికి మీరంటున్న ఈ హోమ్ మినిస్టర్ గారికి సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి అనేటువంటి వ్యాఖ్యలని చెప్పింది. అదే చెప్తున్నా. గవర్నమెంట్ లో హోంమంత్రి అంటే ఒక డమ్మీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళే బాధితులు. నేను చెప్పిన మాటలు కాదు ఇవి, మళ్ళీ నేను చెప్పానని అని అనుకుంటారు. బాధితులు మీడియా ముందుకు వచ్చినటువంటి మాటలు. శ్రీకాకుళంలో హాస్టల్ లోపలికి వెళ్ళి మరి
రేప్ చేసి మరి చంపేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆవిడ దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గంలోనే కదా జరుగుతుంది. ఇవాళ సుగాలి ప్రీతి అన్నారు. సుగాలి ప్రీతికి ఏం న్యాయం జరిగింది సార్? సుగాలి ప్రీతి విషయం ఎప్పుడు జరిగింది సార్? అది 2017లో జరిగినటువంటి సంఘటన. అప్పుడు వీళ్ళకి చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళకి పర్సనల్గా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి భూమి అనౌట్ చేసి మళ్ళీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేల అదే సుగాలి ప్రీతి పేరు వాడుకొని ఇవాళ మీరు పదవులు సంపాదించుకొని నిన్న సిబిఐ తోటి పిటిషన్ వేయించారు. ఏమని? వాళ్ళ తల్లిదండ్రులు వేసినటువంటి పిటిషన్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్పష్టత లేదు. విషయం జరిగింది 2017. ఎప్పుడు? అవును సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని ఆయన పదే సుగాలి ప్రీతి విషయం బయట తీసుకొచ్చారు. చెప్పారు కదా సార్, కరెక్ట్ పాయింట్ చెప్పారు కదా. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మీరు న్యాయం చేయకపోగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక పిటిషన్ వేయించుకుంటే సిబిఐతో పిటిషన్ వేయించారు. ఏది? ఈ పిటిషన్ ని కొట్టేయమని. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, సుగాలి ప్రీతి కేసును వాడుకొని ఆ బిడ్డ చావును వాడుకొని శవ రాజకీయం చేసింది కూటమి ప్రభుత్వమా? వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ వేయించి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జనాలు కూడా ఆలోచించాలి. నిన్ననే వేసింది వాళ్ళు పిటిషన్ కూడా. సో ఇంత చిల్లర రాజకీయాలు చేసుకొని మీదికి వెళ్ళిపోయి నానా అబద్ధాలు ఆడేసి అది ఎన్ని రోజులు ఫలించదు సార్. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మళ్ళీ రాజకీయాలు ఇప్పుడు కానీ సడన్ గా ఎలక్షన్స్ వస్తే విత్ బెస్ట్ మెజారిటీ తోటి గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ. గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి ఏ అఘాయిత్యం జరిగినా విత్ ఇన్ సెకండ్స్ నేను ఉండిపోతా అన్నారు. నిజంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉంటున్నారు? మీరు చెప్పినటువంటి గవర్నమెంట్ వచ్చాక తెలిసి 100 తెలియక ఎన్ని జరిగాయో సంఘటనలు మనకు తెలియదు. తెలిసి 100 సంఘటనలు జరిగాయి ఈ గవర్నమెంట్ వచ్చాక. ఆడపిల్లల మీద ఏ సిచ్యువేషన్ దగ్గరికైనా ఈయన వెళ్ళాడా? వీళ్ళందరూ అండగా ఉంటాను అండగా ఇవన్నీ మాట సినిమా డైలాగులు వద్దు సార్. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇద్దరులో కోడలు అత్త కోడలు ఇద్దరు కలిపి రేపు చేస్తే ఆయన వెళ్ళి ఆ షోలో కూర్చున్నాడు. ఏ షో అది? బాలకృష్ణ గారు షో చేస్తే అన్స్టాపబుల్ షోలో కూర్చున్నారు ఆయన. ఇన్ని అగత్యాలు జరిగేసి రైతులకి ఒక దిగుబడి ఎగుమతికి అదే రైతులకి మద్దతు ధర దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతూ మిరప తెచ్చిన పంట వెనక్కి తీసుకోలేక వాళ్ళందరూ బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 21,000 22,000 వచ్చింది. ఈ హయాంలో 12,000 13,000 అంటే వాళ్ళకి ఇచ్చిన కూలీలకు కూడా డబ్బులు రాకుండా ఫ్రీగా ఇచ్చుకొని వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొని వచ్చి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఫీ రీఇంబర్స్మెంట్లు లేకుండా స్టూడెంట్స్ అందరూ ఏమంటారు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళు ముగ్గురట్ట మా హోంమంత్రితో కలిపి 4 సినీ ఫంక్షన్లో కూర్చొని ఈకలు పక్కపక్కలు రాష్ట్ర అభివృద్ధి ఎట్టనన్నా పోనివ్వండి, ఎక్కడికి వీళ్ళు వెళ్ళరు, ఏమీ చేయరు. పోని పక్క పార్టీ చేస్తానంటే చేయనివ్వరు, అక్కడికి వెళ్ళనివ్వరు, వాళ్ళకు భరోసా ఇవ్వనివ్వరు. పోని పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేస్తా నువ్వెందుకు చేస్తావు, నువ్వేం పడతావు అంటే మీరు చేయకపోతే మరి ఏం చేయాలి? ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది కదా. లాండ్ ఆర్డర్ అదుపులో ఉందని పదే చెప్తారు హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ. ఎక్కడుంది సార్? వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది లాండ్ ఆర్డర్. లాండ్ ఆర్డర్ బాగుంటే ఈ పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు 8 నెలలు మీరేమన్నా కొత్తగా ప్రభుత్వం వచ్చిన వాళ్ళు వస్తే మీ హోల్డ్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఆలోచించుకోవడానికి టైం పడుతుంది, సరిదిద్దుకోవడానికి టైం పడుతుంది అని చెప్పుకోవడానికి. ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర పెట్టుకొని ఇంకా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని అంటే ఇది చేతగాని ప్రభుత్వం అని జనాలకి అర్థం అవుతా? మీరు చెప్పండి, ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి? ఆడపిల్లకి స్వేచ్ఛ ఇవ్వలేని ప్రభుత్వం ఇంకే ప్రభుత్వం అయితే ఏముంది సార్? ఇప్పుడు ఆ దిశ చట్టాన్ని తీసేశారు. పోనీ మీరు చట్టం తేండి, చట్టం ఉంటే దిశ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పంటారు. దిశ చట్టం అనేది ఒక చెత్తపొట్లు వేయడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు, అందుకే ఆ చట్టాన్ని మేము తీసేమని చెప్పంటారు. అదే చెప్తున్నాను సార్, దిశ చట్టం వల్ల ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమంది లబ్ధి పొందారు. ఏ టీవీ ఛానళ్ళు చెక్ చేసినా కూడా TV5 వాళ్ళు అనుకుంటాను ఆ రోజు లైవ్గా వేస్తే కూడా వాళ్ళకి ఎంతమందికి లబ్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి తెలుసు. మీరు కక్ష సాధింపు భాగంగా ఆయన ఏ అయితే పథకాలు తీసుకొచ్చారో, ఏ అయితే అభివృద్ధి చేశారో, ఏ అయితే ఒక చేంజ్ని తీసుకొచ్చారో అది మీకు నచ్చలేదు. ఇప్పుడు వెహికల్స్ తిరుగుతున్నాయి, ఆయన బొమ్మల దగ్గర స్టిక్కర్ అంటించేసి వెహికల్స్ తిప్పుతున్నారు. పిల్లల పుస్తకాలు వాటికి ఆయన స్టిక్కర్ ఉంటే ఆయన బొమ్మ దగ్గర మళ్ళీ స్టిక్కర్ అంటించేసి అవే చేసుకుంటున్నారు.
మీరు మార్చింది ఏంటంటే స్టిక్కర్లు మార్చారు అంతే తప్పితే ఆయన చేసిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మీరు ఆపలేకపోయారు. అవే పేర్లు మార్చి అమ్మఒడి అయితే తల్లికి వందనం ఇలా పేర్లు మార్చుకొని మీరు తెచ్చుకున్నారు తప్పితే ఆయన తెచ్చిన పథకాన్ని ఏవి ఆపలేకపోయారు, ఆపలేరు కూడా. సూపర్ 6 పథకాల గురించి మీ యొక్క అభిప్రాయం చెప్తారు. సూపర్ 6 అమలు అవుతుందా? ఇప్పటికే దాదాపు 80% అమలు చేశారని చెప్పి చంద్రబాబు చెప్తారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి. 80% అమలైన అంటారా? పెన్షన్స్ ఇచ్చామని చెప్తున్నారు, డిఎస్సి అమలు చేసామని చెప్తున్నారు, గ్యాస్ మహిళలకి గ్యాస్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు, త్వరలోనే ఫ్రీ బస్ కూడా మహిళలకి ఇస్తామని చెప్పి అన్నారు. సార్ నేను మాట చెప్తాను, ఒక మహిళగా చెప్పండి, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తారంట త్వరలో ఉగాదికి. సార్ నన్ను అడిగితే నేను మహిళలకు రక్షణ ఇవ్వండి అని అడుగుతాను. ఎవరికి కావాలి సార్ ఫ్రీ బస్సు? ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదంటారా? లేదు. అది జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి కళ్ళారా కనిపిస్తుంది కదా సార్. నేను వచ్చి చెప్పడం ఏంటి? మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు మీడియాలో ఉన్నారు, ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సూపర్ 6 80% ఎక్కడైంది సార్? మీరు చేస్తుంది ఒకటి, పెన్షన్లు ఇస్తున్నారు. ఆ పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి ఎన్ని పెన్షన్లు తీశారు? 30 లక్షల మంది పెన్షన్లు తీసేశారు. దివ్యాంగులకు 6000 ఇస్తుంటే అసలు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు మీద మీ కక్ష సాధింపు ఏంటండి సార్? కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళకి మళ్ళీ బ్లడ్ టెస్టులు అని చెప్పేసి ఎంతమంది పెన్షన్లు తీసేశారు సార్? మీరు ఎక్కడ 80% చేశారు? 80% చేసి ఉంటే మీరు బడ్జెట్లో పెట్టుండాలి కదా. 1 రూపాయి కూడా పెట్టలేదు. ఇవాళ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పేసి ఇవాళ 1 సిలిండర్ ఇస్తానంటున్నారు. 1 సిలిండర్ ఏ విధంగా ఇస్తారు? 1,50,00,000 లైవ్లో ఉంటే సిలిండర్లు 895 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత అవుతుంది సార్? దగ్గరగా 14,00,000 కోట్లు అవుతుంది. 14,000 కోట్లు మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? 895 కోట్లు పెట్టారు. అంటే అట్లీస్ట్ మీరు ఇస్తానన్న సింగిల్ సిలిండర్ కూడా ఉన్నటువంటి 1,50,00,000కి ఇవ్వలేదని చాలా చాలా క్లారిటీగా మీరు పెట్టిన బడ్జెట్లో కనిపిస్తుంటే 80% ఇచ్చాం, 90% ఇచ్చామని ఇంకా అబద్ధాలు ఆడతారేంటి సార్? జనాలకి తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ సోషల్ మీడియా అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఊర్లో రచ్చబండ మీద కూర్చున్నటువంటి అంటే 8 నెలల్లో మరి రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్తారు, మా ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నారు ప్రజలని చెప్తారు. మీరు సార్ ఒక మాట, ఎవరు చెప్తారు తెలుసా సంతృప్తిగా ఉందన్నది? వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే చెప్తారు. ఎందుకంటే ఫ్రీ దందా, ఇసుక దందా, మద్యం దందా, ఇంకా అన్ని దందాలే. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయండి. ఇసుక తీయాలంటే డబ్బులు కట్టాలా, డబ్బులు ఇచ్చాలా, 100 రూపాయలు, ఆఖరికి 100 కూడా వసూలు చేస్తున్నారు సార్ వెళ్ళిపోయి ఇసుక మీద. ఫ్రీ ఇసుక అన్నారు, ఏది ఫ్రీ? ఏది ఫ్రీ లేదు. మద్యం వీళ్ళు చేసిన ఒక పథకం ఏదన్నా ఉంది సక్సెస్ఫుల్గా అంటే మద్యం. నాన్నక ఇంధనంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారు, అందులో డౌట్ లేదు. ఇవాళ వాళ్ళ పుస్తల మీద వ్యాపారం చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. చెయ్యండి. మొన్న చూశాను, మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యని నరికి చంపేశారు. వీధికి ఒకటి సార్. అంటే ఇంతకు ముందు ఒక పోలీస్ స్టేషన్ ఉండేదేమో 1 కిలోమీటర్ దాటిన తర్వాత, ఇవాళ ఏమైపోయిందో తెలుసా? 1/2 కిలోమీటర్కి ఒక మద్యం షాపులు ఉన్నాయి. అవి కూడా ఎక్కడ పడుతున్నారు? ఆడవాళ్ళు తిరిగే ఏరియాలలో, బస్ స్టాపుల దగ్గర, లేడీస్ హాస్టళ్ళ దగ్గర, కాలేజెస్ దగ్గర, ఎన్ని విచ్చలవిడిగా కూరగాయల మార్కెట్లో మందు అమ్మినట్టు అమ్మేస్తున్నారు సార్. ఇంటింటికి మందు సరఫరా. ఆయన ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు బియ్యము అన్ని పంపిణీలు చేస్తే వీళ్ళు మాత్రం మందు పంపిణీ చేస్తున్నారు. ఇదే సార్ రాష్ట్ర అభివృద్ధి? ఇదే విజనరీ యొక్క ఆలోచన విధానం? ఇదే డెవలప్మెంట్? ఇదే సంపద సృష్టి? ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంది ఈ 8 నెలల కాలంలో? సార్ రాష్ట్రంలో భద్రత లోపం వల్లే ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు పక్కన పెడితే ఒక మహిళగా నేను కోరుకుంటుంది ఏంటంటే, మీరు లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఇది పద్ధతి కాదు. పోనీ ఒక్క కేసులోనైనా ఒక్క నిందితున్న పట్టుకోగలుగుతున్నారా? మీ నాయకులే, మీ టీడీపీ నాయకులు నిన్న కదిరిలో ఆ అమ్మాయిని వాడు కత్తితో దాడి చేసి యాసిడ్ పోసి, అతను ఎవరు అనంటే ఆ కదిరి ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరుడి యొక్క కుమారుడు గణేష్. ఇట్లా మీ నాయకులే చేస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్, ఎలక్షన్కి ముందు ఊగిపోయి మైకులు బద్దలైపోయే విధంగా మాట్లాడినటువంటి సనాతన ధర్మకర్తలు ఇవాళ ఎందుకు కామ్గున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఏ పోస్టులు వాళ్ళ అన్నలకి రాలేదని కామ్గున్నారో, లేకపోతే ఈ కూటమి లోబడిలో ఏం జరుగుతున్నదో, లేకపోతే లావాదేవీలు ఏమైనా రాలేదో, ప్యాకేజ్ ఏం రాలేదేమో నాకు తెలియదు. కానీ ఆలయాల సందర్శన చేస్తున్నారు కదా, దేనికి సార్? సనాతన అంటే ఆయనకు ఆలయానికి సంబంధించిన మినిస్ట్రీ ఏమైనా ఇచ్చారా సార్?
ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ కదా, సీఎం ఆయన పదవేంటి, ఆయన ఏ పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీ రాజ్ నుంచి తీసుకొని ఉంటే గ్రామీణాభివృద్ధి. అక్కడ బిల్లులు ఏమి ఇవ్వట్లేదంట సార్, మొన్నే కదా వేశారు, బిల్లులే ఏమి క్లియర్ చేయట్లేదు. గతానికి ఇప్పుడు చూస్తే ఆయన తీసుకున్న 4 శాఖల్లో కూడా విజయవంతంగా పరిపాలిస్తామని చెప్తారు ఆయన. రోడ్లు వేసారు, చెప్పుకుంటారులేండి. 1 కిలోమీటర్ రోడ్లు వేశారు, త్రాగునీరు ఇచ్చాము, గ్రామాలను సంరక్షించాము, పంచాయతీ సెక్రటరీలకి అధికారాలు ఇచ్చాము, పంచాయతీకి నిధులు ఇచ్చామని చెప్తారు. ఏ నిధులు అటవీ సార్, శాఖని- ఒక- అటవీ ఒక శాఖని- మాట, రాష్ట్రం అటవీ అభివృద్ధి శాఖని కాదు సార్, సంరక్షిస్తామని చెప్తారు. రాష్ట్రం అభివృద్ధి బాగుంది, ఆ రాష్ట్ర అభివృద్ధి బాగుందని పక్క రాష్ట్రాలు చెప్పుకోవాలన్నా, సెంట్రల్ చెక్ చేయాలన్నా ఆ జిఎస్టి జీడిపి మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు వచ్చినప్పటికీ కర్మ ఏంటంటే ఎప్పుడు లేని విధంగా జిఎస్టి -6లోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఇంటలెక్చువల్గా మీరు చెప్పండి, రాష్ట్ర అభివృద్ధి బాగున్నట్ట బాలేనట్ట? మీరు చెప్పిన ప్రకారం తగ్గినట్టు, ఏమి లేనట్టు. ఏముంది సార్, -6లోకి వెళ్ళడం ఏంది సార్? ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావాలి, ఎలాగొస్తారు రాష్ట్రం అభివృద్ధి పెరిగి వెలిగిపోతుందని చెప్తారు, మీరేం తగ్గిందని చెప్తున్నారు. నేను చెప్పట్లా, రిపోర్ట్స్ మైకిల్- చెప్తున్నాయి అవి, నేను చెప్పట్లేదండి. -6 అనేది నా సొంత, నేను అనౌన్స్ చేసింది కాదు కదా అది. రాష్ట్ర జిఎస్టి -6లోకి వెళ్ళింది, జీడిపి తగ్గింది. ఇప్పుడు ఎవరన్నా మన రాష్ట్రంలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, లేకపోతే ఎవరన్నా చేయాలంటే ఆ జిఎస్టి ఏంది, జీడిపి ఏందని చూసుకుంటారు. అవి తగ్గుతుంటే ఎందుకు వస్తారు? అంటే మొన్న దావోస్కి వెళ్ళారు, ఏం దావోస్కి చేశారు? వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గేమ్ చేంజర్ లా మారాడంట. అదే పెట్టుబడుల అంటున్నాను విషయంలో. సార్, వీళ్ళ అక్కడెక్కడో మరి ఆ చౌదరిలో కొంతమందిని పిలుచుకొని మీటింగ్లు పెట్టుకోవడానికి వెళ్ళారు. అదే దావోస్కి దావోస్ తప్ప కు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. ఏమంటారు? దావోస్ అంటే జగన్మోహన్ రెడ్డి సూట్ వేసుకొని పచ్చిమిరపకాయ బజ్జీలు తింటాం కాదు, మరి కంపెనీలు వీళ్ళు ఏం తీసుకోవాలని తిన్నారు చెప్తారు. సార్? వీళ్ళే బజ్జీలు తినడానికి వెళ్ళారు సార్, ఏం మాట్లాడారు? ఆ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఆ తెలంగాణ వాళ్ళు 56 లక్షల కోట్లు ఎంతో తెచ్చుకున్నారు. ఆ నెక్స్ట్ మహారాష్ట్ర వాళ్ళు బాగానే తెచ్చుకున్నారు. మీరేమి ఎంఓఏలు చేసుకొని వచ్చారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా జగన్ రాడు అని మాకు హామీ ఇస్తే మేము కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. ఇవి సార్, ఇవి ఎలాగుంటదంటే ఎల్కేజీ పిల్లలకి చెప్పాలి. సాక్షాత్తు లోకేష్ చెప్పిన మాట ఇది. అదే అంటున్నాను, ఎల్కేజీ పిల్లలకి చెప్తే నమ్ముతారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రారు అని ఎవరు సార్ రాసిస్తారు? మీ నాయకత్వాన్ని నమ్మితే ఎంఓఏలు వస్తాయి. మీ నాయకత్వం మీద నమ్మకం లేదు, మీ కూటమిలోనే 1.25 లక్ష గొడవలు పొద్దున్న లేస్తే ఏంటి, మీ పెట్టుకున్న ప్రతి ఒక్క మీటింగ్లో మీరు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మీరు వచ్చిన తర్వాత జిఎస్టీలు పడిపోయినాయి, అన్ని ఘోరంగా ఉంటే ఎంఓఏలు ఎందుకు చేస్తారు సార్ వాళ్ళు? కూటమి 5 సంవత్సరాలు కలిసి ఉంటుందంటారా? డౌటే సార్, నాకైతే నాకు డౌట్. నా పర్సనల్ గా నేను అనుకుంటున్నా, వీళ్ళేదో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని రాజకీయం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఇంకొక 1 ఇయర్ కలిసి ఉండడమే మహా కష్టం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లోపల అందరికీ తెలిసిందే కదా, లోపల చాలా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తుంటేనే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తట్లేదంట. అంటే ఇంకా ఆలోచించండి ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా కూటమిలో ఉంది. 1 2 కదా, అదే number 2. 1 చేస్తే 2 ఎత్తట్లేదంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటి అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని అనేది అర్థం చేసుకోవాలి. ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇప్పుడు ఈయన ఎందుకు ఏ యాత్ర చేయడానికి వెళ్తున్నారు? ఏమైనా స్పిరిచువల్ మినిస్ట్రీ ఏమైనా ఇచ్చారా? కాదు కదా. మీ పంచాయతీరాజ్ మినిస్టర్ని వదిలేసి మీరు ఏం చేస్తున్నారు అసలు? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఆరక్షణ తొక్క తీస్తా నార తీస్తా అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఏమైపోయారు ఆయన? ఇవాళ 100 మంది సుగాలి ప్రీతుల బతుకులు నాశనం అవుతున్నాయి. మీ పిఠాపురంలోనే ఆడవాళ్ళకి ఎన్నో అన్యాయాలు జరిగాయి. మీరు ఎందుకు నోరెత్తట్లేదు? ఎందుకు వెళ్ళి పరామర్శించట్లేదు? పోనీ మీకు షూటింగ్లో బిజీగా ఉన్నారు, పోనీ మీ నాయకులన్నీ వెళ్ళి కలిపి మాట్లాడమని చెప్పాలి కదా. ఇవన్నీ మీరు చెప్పట్లేదు. ఏంటంటే పదవులు రాకముందు ఒక మాట, పదవులు వచ్చిన తర్వాత ఒక మాట, మీ మాటల్ని మీరే బ్రేక్ చేసుకుంటుంటే ఇంత నిసిగ్గుమైన రాజకీయం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మేడం ఒక విషయం స్ట్రైట్గా చెప్పండి, ఒక మహిళగా తిరుపతిలో జరిగినటువంటి కిరణ్ రాయల విషయంలో, లక్ష్మి విషయానికి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు? ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డ్రామా, భూమన కరుణాకర్ రెడ్డి వెనకమాల ఇదంతా జనసేనను టార్గెట్ చేస్తారనేది కిరణ్ రాయలు పదే చెప్తారు. ఒక మహిళగా ఏం చెప్తారు మీరు? సరే, మహిళగా అడుగుతున్నా, ఇది పార్టీకి సంబంధం. ఒక లేదు. మహిళగా నేను రెస్పాండ్ అవుతున్నాను. ఏ మహిళ నేను ఒకరితో రిలేషన్లో ఉన్నాను, 1,20 లక్షలు డబ్బులు ఇచ్చాను, వాడితోటి ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ తిరిగాను, ఇలా చెందాను, ఇద్దరు బిడ్డలు ఉండగా ఏ మహిళ మీడియా ముందుకి రాదు సార్. మీరు 100 కోట్లు ఇస్తానన్నా కూడా రారు. నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళ పిల్లల్ని చంపేస్తానని వాడు బెదిరింపులకి భయపడి ఆ మహిళ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ అభిప్రాయం. వచ్చినది ఆడియోలన్నీ వింటున్నారు కదా,
ఫొటోస్ చూస్తున్నారు కదా, వీడియోలు చూస్తున్నారు కదా, రికార్డులు వింటున్నారు కదా, ఇంకేంది సార్ ఇందులో మార్పింగ్ ఏంది? నేను కాదంటాడు. అంటే ఇదంతా వైసీపీ ఆడిచ్చే డ్రామా అని ఎందుకు చెప్తారు ఆడిస్తారు కిరణ్ రాయ్. సార్? వైసీపీ భూమా కరుణాకర్ అంతా నడిపిస్తున్నాడు, పార్టీని దెబ్బతీయాలని, పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలని చెప్పి అది అలాగే ఇలాంటి మహిళలను అడ్డం పెట్టి అదే తీసుకొస్తున్నారు సార్ అంటున్నాను. అనేది అలా ఇప్పటికీ అయితే- still అదే చెప్తాడు బాబు. అలా అయితే ఈ కిరణ్ రాయల మీద మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీసుకొని రావాలి కదా. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మేము కూడా ఆ రోజు చేసుంటే, జగనన్న జయించుంటే మీ బతుకులు ఆ రోజే బయట పెట్టాలి కదా. ఇవాళ మేమెందుకు పడతాం? ఆవిడ వచ్చి మాట్లాడుతుంది, ఆ నిజమే కదా, మాకు నిజం అనిపించింది, మేము సపోర్ట్ చేయాలనుకుంటే మహిళగా మేము సపోర్ట్ చేస్తాము. ఆ అమ్మాయే చెప్తుంది కదా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నాకు అన్యాయం జరిగింది అంటే. ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళు చేసిన పని ఏంటండి, ఆవిడ్ని ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఏ రిపోర్ట్స్ లేకుండా నిర్దాక్షణంగా ఆవిడని అరెస్ట్ చేసి పంపించారు. పంపించిన వెంటనే వాళ్ళు మళ్ళీ తెలుసుకొని జైపూర్ వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించారు కదా ఆవిడ్ని. అంటే ఒక మహిళ వచ్చి బయట మాట్లాడితే ఆవిడని అరెస్ట్ చేయించడం, ఆవిడ మాట్లాడకూడదు, లేదా పక్క పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు, పక్క పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నారు అని అంటే, అయితే మీరు చేసినవన్నీ అబద్ధాలా? లైవ్గా కనిపిస్తున్నాయన్నీ అబద్ధాలా? నువ్వు ఆడపిల్ల సొమ్ము తినేసి, ఆడపిల్లని నాశనం చేసి, ఆడపిల్లలతో రిలేషన్లో ఉండి ఇవాళ ఎందుకు దూరంగా ఉంచాలంటే ఆయన్ని సస్పెండ్ చేయకుండా? అంటే ఒక కులపోడు నన్ను కాపాడుకుంటున్నారా వీళ్ళు? మరి జానీ మాస్టర్ని ఎందుకు సస్పెండ్ చేశారు? జానీ మాస్టర్ విషయంలో ఒక వీడియో బయటికి రాలేదే, ఒక రికార్డు బయటికి రాలేదే, ఒక ప్రూఫ్ బయటికి రాలేదే, మరి ఎందుకు ఆయన చేశారు? జస్ట్ కంప్లైంట్ ఇచ్చినందుకు. మరి ఈ అమ్మాయి కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. మీరు సపోర్ట్ చేస్తున్నారా ఇలాంటి వాళ్ళకి? ఈ పార్టీకే పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయాలి, అతన్ని కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉంచాలంట. వాళ్ళు మాట్లాడుతుంటే ఈ రాయపాటి అరుణ మహిళ అయ్యిండి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు ఈ మా తల్లి. ఈ పదవుల్లో ఉంటే ఒకలాగా ఉంటారు, పదవులు లేకపోతే ఏం చేస్తారమ్మా? రెచ్చిపోయి అంటే పదవులు లేకపోవడం ఇంకా అతనికి ఫ్రీ హ్యాండ్ అని చెప్పి చెప్తున్నారు ఆవిడ చెప్తుంది. నేను అదే ఆశ్చర్యపోతున్నా. ఏ తల్లి ఆ ఫ్రీ హ్యాండ్ అంటే ఏంది? ఇంకొకరి దగ్గర 2 కోట్లు, ఇంకొకరి దగ్గర 3 కోట్లు దొంగతనం చేసుకోమని సలహా ఇస్తున్నావా అధికార ప్రతినిధిగా? మీ అధికార ప్రతినిధులు ఆడపిల్లలుగా కొన్నిసార్లు రాజకీయంగా, అన్నిసార్లు మనం రాజకీయం చేయకూడదు. మనం మాట్లాడితే ఎలా చెల్లుబాటు అవుతుందని అన్ని మాట్లాడితే ఎలాగవుతుంది సార్? కొన్ని హ్యుమానిటీ గ్రౌండ్ లో కూడా నిజంగా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే జరిగిందని ఒప్పుకోండి, లేకపోతే నీకు జరిగింది అనిపిస్తే మాట్లాడడం మానేయండి. అంతేగాని వచ్చి మీడియాల ముందు లేకపోతే ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఊగిపోతారు అని అంటే, ఊగిపోతే రెచ్చిపోతే ఏం జరుగుతుంది అనేది చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. అవి తర్వాత చూసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. నోటి దూల ఉన్న క్యాండిడేట్లకి ఎవరికైనా ఇదే పరిస్థితి సార్. మీ తప్పుల్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఆడబిడ్డని మాత్రం నిందలేస్తే అది నేనైతే సహించను, నేను సపోర్ట్ కూడా చేయను. ఆ నోటి దూల వల్ల ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కింద స్థాయికి దిగజారిపోయింది. ఈ రోజు ఏదైతుందో వల్లభనేని వంశీ అరెస్ట్ కానీ వీళ్ళంతా కూడా ఆ నోటి దూల వల్లే అంటారు. నిజంగా వల్లభనేని వంశీ నోటి దూల వల్ల ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటారు. వల్లభనేని వంశీ గారిని ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా సార్, టీడీపీ పార్టీ నుంచి వచ్చారు. మరి అక్కడ ఉన్నప్పుడు వల్లభనేని గారు వంశీ గారు మంచి, పక్క పార్టీలోకి రాగానే ఎలాగ సార్ చెడ్డైపోతారు? నాకు ఇప్పటికీ ఆ పాయింట్ అర్థం అవ్వదు. మీరు మాట్లాడతారు, మీరు ఒక మాట చెప్పండి సార్, ఒక మినిస్టర్లని, ఒక ఎమ్మెల్యేలని ఇవాళ మీరు డిప్యూటీ పదవుల్లో, సీఎం పదవుల్లో, లేకపోతే మంత్రి పదవుల్లో ఉంటే మిమ్మల్ని అంటే నొప్పి వస్తుంది. మరి ఆ రోజుల్లో మీరేం చేశారు? చెప్పు చూపించారు. ఆయన చెప్పు చూపించాకేగా మిగతా వాళ్ళు నాన్నగారు కానీ ఇంకోరు కానీ చెప్పు చూపించింది. నా కొడకల్లారా అని మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాతే కదా వీళ్ళు అంటే వైసీపీలో బూతుల మంత్రులు అనేది వైసీపీ అని ఒక పెట్టిన హక్కు అని చెప్పి అంటారు. కొడాల నాని గాని ఎవరు కాదు సార్. ఇప్పుడు ఏం గాంధీ యుగం లేదు కదా మీ ప్రాంతం మాజీ మంత్రి గాంధీ యుగం ఏం లేదు కదా సార్. ఈ చెంప కొడితే ఈ చెంప కూడా ఇలా చూపించడానికి ఎవరున్నారు సార్? ఎవరు లేరు. మీరు అన్నారు, తిరిగి అన్నారు, మా నాయకుడిని అంటున్నారు, తిరిగి అంటాము, తప్పేముంది? మీ నాయకుడికి మీరు సపోర్ట్ అయితే మా నాయకుడికి మేము సపోర్టు, అందులో 1% డౌట్ ఏముంది సార్? మాట్లాడింది మీరు, బదిలిచ్చేసరికి మా బూతులు అవి ఇవి అని క్రియేట్ చేసింది మీరు. మీరేం తక్కువ మాట్లాడుతున్నారా? లేకపోతే మీ కూటమి ప్రభుత్వం ఏమైనా తక్కువ మాట్లాడిందా? లేకపోతే మీకు సపోర్టర్స్గా ఉన్న వాళ్ళు తక్కువ మాట్లాడారా? ఇప్పటికీ మాకు ఇన్ని బూతు కామెంట్లు వస్తున్నాయి, మరి మేమేం చేయాలి? మేము ఇంకా చెప్పాలనంటే మీరు నా వీడియోలు చూస్తే విత్ సబ్జెక్ట్ నేను మాట్లాడతాను, కానీ నేను ఎప్పుడు నోరు జారి నేను మాట్లాడను. ఆ పరిస్థితి నేను తెచ్చుకోను. ఆ పరిస్థితి తెచ్చుకోవాలని నేను అనుకోను. అలా మాట్లాడే వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేయను. మేడం, ఇప్పటి వరకు చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంపద సృష్టిస్తుందని పదే చెప్తారు చంద్రబాబు గారు. ఈ 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు కన్నా సంపద సృష్టించినట్టు మీకు అనిపిస్తుందా?
నాకైతే ఎక్కడ కనిపించలేదు సార్. సంపద సృష్టి ఏది అని అడుగుతున్నా. పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు ఏమొచ్చాయి వస్తున్నాయి, సంపద ఏమొచ్చాయి సృష్టిస్తున్నాం. చెప్పమనండి, ఏమొచ్చాయి గతానికి చెప్పమనండి. ఇప్పుడు చాలా గత మార్పు వచ్చింది ప్రభుత్వంలో అంటున్నారు. కాదండి, గతానికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మార్పులే ఏమీ కనపడలేదు. రాలేదు. గత గతానికి ఇప్పుడు మార్పులే ప్రభుత్వంలో కనపడలేదు. ఆయన చేసినటువంటి శంకుస్థాపనలు మళ్ళీ తిరిగి చేసుకుంటున్నారు. అది సిగ్గుచేటు. అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏ కంపెనీస్ వచ్చాయి, ఈ వేటికైనా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు అనేది అందరికీ తెలుసు. అది మళ్ళీ ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు. ఏది ఒక కొత్త ప్రభుత్వం. మరి మీరు వెళ్ళి దావోస్ వెళ్ళినప్పుడు ఒక ఎంఓయూ తేలేకపోయారు, మీ కెపాసిటీతో తెచ్చుకోలేకపోయారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి చిన్నపిల్లల కబుర్లు, జగన్మోహన్ రెడ్డి గారు రానంటే మేము వస్తాము అన్నారు. ఏ ప్రభుత్వం అంటది సార్? ఏ ఎంఓయూలు చేసే కంపెనీలు అంటాయి సార్? ఇవన్నీ మాటలు వేస్ట్ సార్. వీళ్ళు వచ్చి 8 నెలలు అది వ్యవసాయ రంగం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పెట్టుబడులు అవ్వచ్చు, ఎంఓయూలు అవ్వచ్చు, లేకపోతే విద్యారంగంలో అవ్వచ్చు, వాటినాటి ఏ రంగాన్ని నీరుగార్చి పాతాళానికి తొక్కేసి జిఎస్టీని -6లోకి లాక్కెళ్ళిపోయి పేదరికం పెరిగింది సార్. నీతి ఆయోగ్ మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో నీతి ఆయోగ్ 11% నుంచి 6%కి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టు తగ్గింది అని. అది మీరిచ్చే రిపోర్టో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టో, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు కదా, నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇవాళ చూడండి పేదరికం ఎంత పెరిగిపోయిందో. ఆ రిపోర్ట్లు తీయమనండి సార్, రిపోర్ట్లతో మాట్లాడమనండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఏం చేస్తున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో అనేది. ఉత్తిగా అబద్ధాలు, సింపుల్ గా భలే అబద్ధాలు ఆడతారు సార్ వీళ్ళు. అందంగా అబద్ధాలు ఆడతారు వీళ్ళు. ఐటీడీపీ సోషల్ మీడియాలో అందంగా అబద్ధాలు ఆడిస్తారు. ఎవరన్నా ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఒక మహిళని ఎంత దారుణంగా ఈడ్చాలో అంత దారుణంగా ఈడుస్తారు. ఎవరికి లేదు సార్ స్వేచ్ఛ? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో మాకు స్వేచ్ఛ లేదా? మేము మాట్లాడకూడదా? ప్రతి ఒక్కరికి ఉంటది కదా. గొంతును హరిస్తామంటే ఎలాగవుతుందండి? మరి ఇదే ప్రభుత్వం మీరు చేసిన తీరులోనే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మీరు తిరిగే వాళ్ళ రోడ్ల మీద? చెప్పండి పోనీ. ఏదైనా రాజకీయం చేయొచ్చు సార్, రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తే ఆ నాయకులైన చరిత్రలో ఉంటారు. గత ప్రభుత్వం ఎంతకన్నా దారుణాలు చేశారు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది చెప్తారు. గత ప్రభుత్వం ఎంతకన్నా దారుణాలు చేశారు, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తారు. కాదు సార్, ఏ రాజకీయ టీడీపీ నాయకుల్ని మాట్లాడిన సోషల్ మీడియా వాళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? పోనీ మీ నాయకుల ఇళ్లలో ధ్వంసాలు చేశారా? పోనీ లేకపోతే మీ మీద తప్పుడు కేసులు పెట్టి, ఇవాళ ఒకరు కేసు పెడితే ఈ వైజాగ్ అబ్బాయి అయితే ప్రకాశం జిల్లాకు తీసుకెళ్ళిపోతున్నారు సార్. అర్ధరాత్రులలో వస్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో, దేనికి తీసుకెళ్తున్నారో నోటీసులు ఎక్కడ ఉన్నాయి సార్? అసలు పోలీసులు అయితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ముందే కొడుతున్నారు, వాళ్ళ ముందే హింసిస్తున్నారు, ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. మహిళల్ని కూడా తెలియకుండా మహిళల్ని అరెస్ట్ చేస్తే మహిళా పోలీసులు పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా సార్? అది కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అంటే ఎక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం? ఏం వీళ్ళు రాజ్యాంగం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ సార్? ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి కూడా ఎవరికి ఆవిడ అండగా ఉంటుంది? ఎవరికి ఆవిడ ఊడిగం చేస్తుందా? హోమ్ మినిస్టర్ విషయానికి వస్తే గత ఇంటర్వ్యూలో మనం చేసిన ఇంటర్వ్యూలో రాయపాటి మాట్లాడేది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి 2 హోమ్ మినిస్టర్లు ఒక్కొక్క హోమ్ మినిస్టర్ 2-3 ప్రెస్ మీట్లు తప్ప ఎక్కడనే స్పందించారా? మీరు గూగుల్లో సెర్చ్ అని చెప్తాడు. ఎవరు చెప్తారు? రాయపాటి అరుణ, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రాజకీయ నాయకులు ఒక డమ్మీలు తప్ప అలాగే అధికారాలు లేవు. అంతా పెత్తనం అంతా రెడ్డి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా డమ్మీ అంటారా? డమ్మీ కాదని చెప్తుంది ఆవిడ. డమ్మీ కాదని చెప్తుందా? మరి పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, నువ్వు బాగా చేయట్లేదు, లేదంటే నీ పదవి నేను తీసుకుంటానని చెప్పారు కదా ఆయన. మరి ఈవిడ చెప్పేది ఏంది మధ్యలో? ఆయనే చెప్పారు, నువ్వు చక్కగా చేయట్లేదమ్మా తల్లి, ఆ పదవి నేను తీసేసుకుంటాను, నేను వస్తే వేరేగా ఉంటది, తాడ తీస్తాను అని చెప్పారు ఆయన. అంటే దాని మీనింగ్ ఏంటండి? సరిగా చేయట్లేదనే. మీ నాయకుడు చేయట్లేదంటే నువ్వు బాగా చేస్తావని ఎలాగ చెప్తావు? పోనీ నిన్ను కొట్టారు కదా ఎన్నికల ముందు, వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆవిడే కదా మీడియా ముందు చెప్పింది. అప్పుడు ఏం చేశారు మీరందరూ? ఏం చేశారు? నీకు న్యాయం జరిగిందా? పోనీ నిన్ను కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేశారా? పోనీ చేయలేదు కదా. పార్టీ బదనాం అవ్వకూడదని చెప్పి ఆ రోజున ఎందుకు చెప్పావు కదా బయటకు వచ్చి? బదలం ఏంటి? బయటకు వచ్చి చెప్పేశారు కదా సార్ ఆవిడ. ఇంకా బదలం ఏముంది అందులో?
పోనీ అలానే ఏమైనా సస్పెండ్ చేశారా? ఇంత కష్టపడతావు కదా, నా దళిత సోదరే, నాకు ఆ ప్రేమ అభిమానం ఉంది, ఇంత కష్టపడుతున్నావు కదా, నిన్ను నియోజకవర్గంలోకి కూడా రానివ్వకుండా నువ్వు ఎలక్షన్లో ఏ నియోజకవర్గానికి పనిచేసావు? నిన్ను రానివ్వలేదు, నీ పార్టీ వాళ్ళే రానివ్వలేదు. నీ పార్టీలోనే ఒక దళిత మహిళగా నీకే విలువ లేనప్పుడు నువ్వు ఏంది పార్టీ కోసం మిగతా మహిళల కోసం మాట్లాడేది? నిన్ను కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేసిన రోజు అప్పుడు మాట్లాడమనండి, నేను కూడా అప్పుడు సమాధానం ఇస్తాను. నాగమల్లేశ్వరిని ఎవరు అసలు? మీ రాజకీయ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎలా వచ్చారు రాజకీయాల్లో? సార్ నాకైతే ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మీ స్వగృహం ఎక్కడండి? నాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట నా స్వగృహం. సో నా స్కూలింగ్ అంతా అక్కడే అయింది. ఓన్లీ ఫర్ ఎంబీఏ నేను ఎంబీఏ చేశారు. ఎంబీఏ అండ్ పిహెచ్డి వైజాగ్లోనే చేశాను. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నా ఊహ తెలిసినప్పటి నుంచి. పిల్లలు ఇంకా లేరు సార్, మా హస్బెండ్ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు. నేను ఒక కాపు కులస్తుని మ్యారేజ్ చేసుకున్నాను, పెద్దలను అంగీకరించే మ్యారేజ్ చేసుకున్నాను. సో ఆయన సపోర్ట్ ఎస్పెషల్లీ మీ మీడియా ముందు కూడా చెప్పాలి. ఒక మహిళ వెనక్కి లాగాలి అనే మగవాళ్ళు ఉన్నారు, ఒక మహిళని ముందుండి నడిపించే మగవాళ్ళు ఉన్నారు. అలాంటి ముందుండి నడిపించే కోవలో నా భర్త కాబట్టి నేను మొట్టమొదటి వ్యక్తి అని నేను అనుకుంటాను. ఎందుకంటే సార్ ఇట్స్ నాట్ ఏ ఈజీ టు సర్వే. సొసైటీలో ఎన్నో ఉంటాయి సార్. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని అంటే నిజంగా చెప్పాలి అంటే అవసరం లేదు. మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చి సొసైటీ కోసం పోరాడాలి, మహిళల మీద స్పందించాలి, ఇది మా నిబద్ధత. మేము జెన్యూన్గా సొసైటీ మీద మాకున్న కన్సర్న్. అందుకనే నేను 10 సంవత్సరాల క్రితం ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది. నా బ్యాక్గ్రౌండే ఎన్జిఓ నుంచి వచ్చాను. ఆమె సోషల్ యాక్టివిస్ట్. ఇప్పటికీ నేను అదే చెప్పుకుంటాను సార్. పొలిటికల్ వ్యక్తి నేను చెప్పుకోవడమే నాకు ఇష్టం లేదు. ఎన్జిఓ రూట్ లో ఉన్న వాళ్ళు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేనేమనుకున్నానంటే సార్, బేసికల్ గా ఒక ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ అంటే సేవా దృక్పథంతో సేవ చేసుకునేదే. రాజకీయం కూడా సేవ చేసుకునేదే సార్. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని నిజంగా ఏదో కుళ్ళు రాజకీయాలుగా తయారు చేశారు, కానీ ఇది ఒక ఆపర్చునిటీ. ఏది పబ్లిక్ ని సర్వీస్ చేసుకోవడం అనేది. నేనేమనుకున్నానంటే ఇంత సేవ చేస్తున్నా కదా ఇక్కడ 10 ఏళ్ల నుంచి, ఇంకా ఎక్కువ చేద్దాము రాజకీయంగా వెళ్తే. కొంతమంది పెద్దలు సలహాలు ఇచ్చారు, మల్లీశ్వరి నీలాంటి అమ్మాయి నిస్వార్థంగా పనిచేస్తుంది వెళ్ళాలి అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సినారియో డిఫరెంట్గా ఉంది. అనుకున్నది వేరే, ఇక్కడ జరుగుతుంది వేరే సార్. కానీ నిస్వార్థంతో పనిచేసినటువంటి లీడర్లని, నాయకత్వాన్ని ఎప్పటికీ ప్రజలు ఇవాళ తెలుసుకోలేకపోయినా రేపొద్దున కూడా తెలుసుకుంటారు. చాలా మంది మీకు గత పక్క పార్టీలో నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేసున్నాను, బీజేపీ చేసున్నాను, పైకిరోపేటకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేసున్నాను. అప్పుడు ఇన్ని కోట్లు పెడతారా అని అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, 100 కోట్లు పెట్టినవాడు ఆ 100 కోట్లు మళ్ళీ ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. మీరు ఆలోచించాల్సింది, మల్లీశ్వరి చదువుకుందా, ఆ అమ్మాయికి పరిజ్ఞానం ఉందా, జనాల పక్షాన నిలబడే కెపాసిటీ ఉందా, జనాలకి ఏదన్నా అన్యాయం జరిగితే నిలదీసి అడిగే స్పందించే క్యారెక్టర్ ఉందా, లేకపోతే అంత దమ్ము ఉందా? ఇవి కదా చూడాల్సింది. ఇవి లేవు సార్. ఇవి లేకుండా మీరు ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఏమవుతుందంటే, గంటలు వాళ్ళ ఇంటి ముందు లిస్టు పట్టుకొని మీరు వెయిట్ చేయాలి. ఏది దర్శనం కోసం అవ్వచ్చు. దర్శనం దొరకడానికి 1 వీక్ 10 days పడుతుంది. ఇప్పుడు కోట్లు పెడతారా అని అంటే, కోట్లు ఎందుకు పెట్టాలి సార్? ఎందుకు పెట్టాలి రాజకీయంగా? నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను పెట్టుకునే కెపాసిటీ ఉన్నా కూడా నేను ఎందుకు పెట్టాలి సార్? నేను పరిపాలిస్తున్నాను. నేను ఒక నాయకురాలుగా మీకు అండగా ఉండడానికి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, మీకు పనిచేసి పెట్టడానికి నేను వచ్చినప్పుడు, మీ కిందే నేను, నా కిందేం కాదు కదా. మీరు ఓట్లేస్తే గెలుస్తున్న మీ నాయకులందరము చొక్కా పట్టుకొని అడిగే కెపాసిటీ ప్రతి ఒక్క ఓటేసే వాళ్ళకు ఉంటుంది సార్. ఎప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటేసిన రోజు. నేను కోరుకునేది అదే. మీరు డబ్బులు తీసుకుంటుంటే ఏమవుతుంది అని అంటే, నెల రోజులు వెయిట్ చేయాలా, 10 రోజులు వెయిట్ చేయాలా, సంవత్సరం వెయిట్ చేయాలా, సమస్య తీరుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. డబ్బు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి లేదు సార్. నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, లేదు, పరిస్థితే లేదు.
జనాలు అలాగే ఉన్నారు, రాజకీయవేత్తలు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇలాంటి నాయకుల్ని ఎన్నుకొని డబ్బులతోనే రాజకీయం చేస్తే తర్వాత రాజకీయం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటది. ఏంటి అసలు మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నా రాజకీయ లక్ష్యం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజలకి సర్వీస్ చేసుకుందామని వచ్చాము. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతే అంతవరకు కంటిన్యూ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. అదే సార్ అంటున్నాను. ఆ మాట ఏమైపోయిందంటే ఇప్పుడున్న కులు రాజకీయాల్లో పోయింది, ఆ మాట పోయింది. నేను అదే పాత మాట అయినా సరే నేను అదే మాటను పట్టుకొని నా రాజకీయానికి ఒక పరిధులు ఉంటాయి సార్. నా రాజకీయంలో నేను ముందుకు వచ్చినప్పుడు నాకు పరిధులు ఉంటాయి. నేను ఈ డబ్బుతో కూడినటువంటి రాజకీయం చేయడానికి నేను ఇష్టపడను, కానీ కష్టపడతాను, పోరాడతాను, శ్రమిస్తాను, ఉద్యమిస్తాను. ఎందుకంటే నేను ఉద్యమం రంగంలో నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవాళ నేను పార్టీ పదవుల్లో లేకపోయినా కూడా మీరు అడగండి, ఎక్కడైనా వైజాగ్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఒక మహిళకి అన్యాయం జరిగిన, ఒక మహిళకి, ఒక మైనర్ అమ్మాయిలకి ఇబ్బంది కలిగిన, లేకపోతే స్కూల్ ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో అనే కానీ మొట్టమొదటిగా స్పందించే మనిషి ఎవరంటే మల్లీశ్వరి. మీడియా వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. ఒక విషయం మిమ్మల్ని చాలా అభినందించాలి. ఏ విషయం అంటే చిన్నపిల్లలకి గురుకుల పాఠశాలలో ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లల ప్యాడ్స్ విషయంలో మొట్టమొదటి స్పందించారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు ఆ సందర్భం మీ విన్నప్పుడు? అంటే నాకు చాలా బాధేసింది సార్. యాక్చువల్గా చాలా ఎమోషనల్ గా వీడియో పెట్టారు ఆ రోజు. నా ఫౌండేషన్ నుంచి కూడా నేను గుడ్డొచ్చు బ్యాటచ్ అనే ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు 2017 ముందే స్టార్ట్ చేశాను. నా కోరిక కూడా ఏంటంటే ఈ గుడ్డొచ్చు బ్యాటచ్ అనే ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఇంక్లూడ్ చేయాలి సార్. చదువు ఒకటే కాదు సార్. గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అందుకనే ఇప్పుడు నా థాట్ ప్రాసెస్, ఆయన ఐడియాలజీ అన్నీ కరెక్ట్ గా అయ్యే నేను ఈ పార్టీలోకి రావడం. చాలా మంది అన్నారు ఇప్పుడు ఇవాళ నేను బీజేపీలో ఉంటే నా సెకండ్ క్యాడర్ సార్, అక్కడ మంచి పొజిషన్ లో ఉండాల్సిందే నేను ఉండేదాన్ని. అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఈ నాయకుడిని గెలిచినా ఓడినా ఆయనతో ప్రయాణం చేయాలి, ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి. అంటే ముందు వచ్చినప్పుడు చిన్నపిల్లలండి, అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండా ఉండే. పోను రాజకీయం మనకు కూడా నేర్పిస్తుంది కదా. అప్పుడు 25 years అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు 31, అంటే ఆల్మోస్ట్ 6-7 years రాజకీయం తెలుసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్తున్నటువంటి వే నాకు కరెక్ట్ అనిపించి వచ్చాను. ఎన్నో చేసాం సార్ మనం. ఆ రోజు కూడా ప్యాడ్స్ విషయంలో చాలా దారుణం సార్. అది అనకూడదు కానీ చెప్పాలి. ప్యాడ్స్ కావాలంటే ఏది చూపించండి అని అంటే ఇంత నీచమైన ప్రభుత్వం ఏంది సార్? నాకు అర్థం కాదు. మానవత్వం ఏడుంది సార్? మానవత్వం చచ్చిపోయింది కదా. నేను ఈ వీడియో మాట్లాడినందుకు కూడా నన్ను ఎంత ట్రోల్ చేశారంటే, నీకు కారుతుందా? ఈ మాట నేను చెప్పుకోవడానికి కూడా బాధపడుతుంది. నేనైతే చెప్తా సార్, నాకు గారుతుంది, నీ అమ్మకు గారుతుంది, నీ భార్యకు గారుతుంది, అందరికీ గారుతుంది. కారణం మూలానే నువ్వు ఈ భూమి మీద పడ్డావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వండి. నీ బిడ్డ అయితేమి, ఇంకెవరి బిడ్డ అయితేమి. ఇది ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా? వీడియో మొత్తం హల్చల్ అయింది. సస్పెండ్ చేయాలన్నా ఆ అధికారులు? చేశారా? పోనీ అట్లీస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? ఏది లేదు సార్. ఇప్పుడు మేము వాళ్ళని, మీరందరూ అనుకుంటారు మనం ఏదో ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీని తప్పు పట్టడం కాదు. నిజంగా జరుగుతున్నాయి కదా. జరుగుతున్న వాటిని ప్రశ్నించకపోతే ఇంకెందుకు సార్? ఏ పార్టీలో ఉన్నా కూడా అన్యాయం జరిగితే నేనైతే ప్రశ్నిస్తాను సార్. నేను ఉండలేను కూడా అలాగా, నా వల్ల కాదు. మీరన్నట్టుగానే సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఓడిపోయిన రోజు మధ్యాహ్నం నుంచి మొట్టమొదటి వీడియో చేసింది నేనే సార్. మహిళల విషయంలో మొట్టమొదటిగా ఫస్ట్ వచ్చిన వీడియో మీదే. నా వీడియోనే. రాష్ట్రంలో మీరు నమ్మరు, ఆంధ్ర తెలంగాణలో అప్పుడు సోషల్ మీడియాలో ఈ గవర్నమెంట్ అరెస్టులు చేస్తుంది, భయపడుతుంది, కేసులు పెడుతుంది అన్న టైంలో కూడా పట్టుకొచ్చి మరి వేటాడి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి పడేస్తున్న టైంలో కూడా నేను డేరుగా జగనన్నకు అండగా ఉండి నేను వీడియోలు చేశాను. అది నా నిబద్ధత. జగనన్నకు తెలిసి కూడా ఉండకపోవచ్చు. ఇంతకాలం దాదాపు 7 నెలల నుంచి పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కలిసారు? అయ్యో కలిసారు సార్. ఏమన్నారు? ఏం మాట్లాడారు? చాలా బాగా మాట్లాడారు. మల్లీశ్వరమ్మ నీ వీడియోస్ చూశాను అని అన్నారు. ఆ రోజు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది సార్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు నా వీడియోలు చూసారన్నప్పుడే నాకు నేను పడ్డ కష్టం 8 నెలలు. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం పాలిటిక్స్లో. పర్లేదు, తిడతారు, క్యారెక్టర్ అసోసియేషన్ డిసైడ్ అయ్యే వచ్చాం. లేకపోతే నా మెసేజ్లు చూస్తే అన్నం కూడా తినబుద్ధి అవ్వదు. నేను ఒకసారి కాకపోతే ఒకసారి, ఎందుకంటే పబ్లిక్లో ఉంటాం కదా, ప్రొఫైల్, చుట్టాలు,
అమ్మ వాళ్ళు వీళ్ళందరూ పాలిటిక్స్ లో ఉండరు కదా, వాళ్ళకేవో ఫోన్ చేసి ఎందుకు మల్లీశ్వరి, ఎలా నేను బీజేపీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక బూత్ తిట్టించుకోలేదు సార్. మీరు నమ్ముతారో నమ్మరో, ఇంత ట్రోలింగ్ లేదు మీది. లేదు అప్పుడు కూడా ప్రశ్నించేదాన్ని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడడం స్టార్ట్ చేశానో ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తారా అని నాకు పర్సనల్ గా అనిపించింది సార్. అందుకే ఇంకా ఎక్కువగా వీడియోస్ చేస్తున్నాను. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, అరే ఒక మంచి మనిషి కోసం మాట్లాడుతుంటే ఇంత ట్రోల్ చేస్తారా అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి వద్దు అంటే 100% చేస్తాను. ఎప్పుడు ఆ చేసే విధానంలో నిజాయితీ ఉందా లేదా అని చెక్ చేసుకున్నప్పుడు, నిజమైన నాయకుడు వెనకత్తలో ఉన్నాము అని నాకు పర్సనల్గా అనిపించింది. కాబట్టి మా హస్బెండ్ కూడా పాపం ఆయన్ని కూడా తిడతారు, ఫ్యామిలీని లాక్కొస్తారు, అయినా కూడా నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పేసి ఆయనే వచ్చి మల్లీశ్వరి నువ్వు చూడొద్దు వీడియో మెసేజ్లు పొరపాటున చూడొద్దు, కొంతమంది మెసేజ్లు హోల్డ్ చేసుకోమంటారు. ఎప్పుడైనా మీ వీడియోస్ ఇలా ప్లే అవుతున్నప్పుడు కింద అసభ్యకరమైన మెసేజ్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా స్పందిస్తారు? అయ్యో మా హస్బెండ్ కి స్క్రీన్ ఏ రోజైనా ఎందుకు మనకి రాజకీయాలు ఎందుకు ఈ పరిస్థితి అంటే నా బ్యాక్గ్రౌండ్ సోషల్ యాక్టివిస్ట్ కదా సార్. నా బ్యాక్గ్రౌండ్ వేరు, నేను చేసే సేవా కార్యక్రమాలు వేరు. అంటే మీ సేవా కార్యక్రమం వేరు, కింద ఈ మెసేజ్ అంటే ఇన్ని 10 ఏళ్లలో రాని మెసేజ్లు ఇప్పుడు వస్తుంటే నన్ను మా దాంట్లో మదర్ తెరిసాలా చూస్తారు. ఎందుకంటే మల్లీశ్వరి సేవలు ఈ కార్యక్రమాలు పాపం చిన్న ఏజ్ నుంచి చేస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ మై 21 years ఐ స్టార్టెడ్ మై ఎన్జిఓ. సో వీళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తారంటే నన్ను ఒక కన్సర్న్తో చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి బాధేసి అరే మళ్ళీ నీవు మాట్లాడొద్దనలేరా, తను తిడుతుంటే మాకు కోపం వస్తుందిరా, ఇట్లా లేదులేరా అన్ని ఫేక్ ఐడీస్, అవన్నీ చెక్ చేసి అన్ని ఫేక్ ఐడీస్. తండ్రి ఊరి పేరు లేని వాళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకొని ఎన్ని మెసేజ్లు పెట్టినా నేనేమంటానంటే సార్, మీరు మహిళలకి ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కూడా మహిళ బయటకు వచ్చి మాట్లాడుతుంది అని అంటే ఎన్నో ఆటుపోట్లు, ఎంత పోరాటం చేయాలి ఇక్కడ ఈ సమాజం. ఆ గట్స్ ఉండాలి, ఆ తెలివితేటలు ఉండాలి, ఆ పేషెన్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉంటేనే మేము బయటకు వస్తాం. నేనేమంటున్నానంటే మీరు ఒక మాట అనేసో ఒక బూతు పెట్టేసో మేమేదో కృంగిపోతాం అనుకుంటే అది మీ మూర్ఖత్వం, డెఫినెట్గా మీ మూర్ఖత్వం. మిమ్మల్ని 9 నెలలు మోసి మీ భూమి మీద పడేస్తున్నామంటే మాకు ఎంత పేషెన్స్ ఉంటుంది సార్? మీరు పెట్టే బూతు కామెంట్కి మేము కృంగిపోతామా? మీరు పోరాటం మెసేజ్ చేయొద్దని నేను అన్ను. ఎవడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఆడు పెట్టచ్చు, సబ్జెక్ట్ పరంగా పెట్టు. నీకు నచ్చలేదా మేడం, ఇది నాకు నచ్చలేదని పెట్టండి. ముందొక ఎల్లు వెనకొక ఎల్లు నా ఫ్యామిలీని ఇలా తిట్టుకొని మాట్లాడితే ఇంకా మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం అవట్లే. మీకు ఆడబిడ్డలు ఉంటారు కదా, తల్లి చెల్లి అందరు ఉంటారు కదా, అందరు ఉంటారు కదా సార్. వాళ్ళని చిన్న మాట అంటే మీరు ఎగిరిపోతారు. మరి పక్క ఆడవాళ్ళు సమాజం కోసం పోరాడే వాళ్ళు మేము ఎంత ధైర్యంగా ఎందుకున్నామంటే సార్, మేము సమాజం కోసం పోరాడుతున్నాం సార్. నా జాతి కోసం నేను పోరాడుతున్నా, నా ఆడబిడ్డల కోసం నేను పోరాడుతున్నా. నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి మీరు. నేనేంటనేది నా కోసం 2019లోనే పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఇంత కష్టపడ్డాం, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నా, డబుల్ డాక్టరేట్ చేశాను. 31 yearsకి నేను 10 ఏళ్లలో ఎంతో సాధించాను సార్. అది వదిలేసి నువ్వేదో బూతు కామెంట్ సింపుల్గా అలా పట్టేసి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి మాకు నొచ్చుకుంటుంది. నొచ్చుకోక ఏమి ఉండను, కాకపోతే తప్పట్లేదు అంతే. ఇప్పుడు జగన్ గారు కలిసినప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడారు మీరు? ఎలా ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? ఇంతకాలానికి మీరు పెట్టినటువంటి పోస్టులు కానీ మీరు చేసినటువంటి కృషికి అదైతే మాత్రం ఇట్స్ మెమొరబుల్ డే ఫర్ మీ సార్. చాలా హ్యాపీ అనిపించింది. నాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మేడం ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పోరాడుతున్న వాళ్ళని కొంతమందిని కలుద్దామని ఐడెంటిఫై చేశారు అని అనగానే నాకు ఇంకా అన్నం తినబుద్దవలా. చాలా మంది నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది వచ్చారు బయటికి. డే ఫస్ట్ నా వీడియోలు తప్పితే ఇంకెక్కడ ఎవరి వీడియోలు లేవు. అయితే చాలా మంది నాకు ఫోన్లు చేసి కూడా ఎందుకు మల్లీశ్వరి గారు మీరు చేస్తున్నారు, నిన్నగాక మొన్న వచ్చారు, పార్టీని నెత్తి మీద వేసుకుంటారేంటి, మీరు వేసుకోవద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. బట్ నాకు పర్సనల్గా అనిపించింది అంటే ఒకసారి కండువా కప్పుకుంటే ఇంక ఈ పార్టీయే డిసైడెడే. మరి ఇంత నష్టం జరుగుతుంది, ఇంత బాధలో ఉన్నప్పుడు పార్టీకి సపోర్ట్ చేయాలి కదా అన్న విషయంతో చేశాము. తిట్టుకుంటున్నాం, ఎందుకు అవసరం, నీకేమైనా పిచ్చా అది ఇట్లా చూసావా, బీజేపీలో ఉన్నంటి పార్టీకి నువ్వు ఎక్కడో ఉంది, పార్టీ మారిపోయి ఇక్కడ ఉన్నావు, నాకు అక్కడ నామినేటెడ్ ఉండే, నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేసి ఉండే. ఇవాళ అనితకి ఇచ్చిన అదే నియోజకవర్గంలో ఆమె టీడీపీకి ఇన్ఛార్జ్ అయితే బీజేపీ జనసేనకి నేనే సార్ అక్కడ ఇన్ఛార్జి. అప్పుడు జనసేనకి ఎవరు లేరు అక్కడ. ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు చేసింది నేనే, మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్. పవన్ కళ్యాణ్కి మీకు
అప్పుడు జోడీ ఉండే కదా, అవును. కార్పొరేట్ గా BJP. పోటీ చేశాను, అన్ని చేశాను, మనం చేయింది లేదు, అంత కష్టపడ్డాం అక్కడ. కాకపోతే ఏంటంటే రియాలిటీ చెక్ లో ఇప్పుడు మోదీ గారు అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది సార్, అవును. ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళందరికీ. అది గ్రౌండ్ లెవెల్లో లేదు అక్కడ. ఎంతకని మనసు చంపుకొని మనం ఉంటాం. అలాగని నేనేం బ్లేమ్ చేసి రాలేదు, నాకు నచ్చలేదు వచ్చేసాను. ఆడ పదవులుండి కూడా వచ్చాను, పదవులు లేక నాకు ఏదో అంటే కాదు. సంస్థాగతంగా కొన్ని ఒక నియోజకవర్గం అసెంబ్లీగా ఉన్నప్పుడు మీరు చర్చిలకి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అని నా గొంతును హరిస్తే నేను లీడర్ గుండి ఏం లాభం ఉంటుంది సార్? చెప్పుకోవడానికి తప్పే ఉంటుంది, పేరుకే కదా. నేను లీడర్ గుండి చేయలేను. బీజేపీలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ కలిసారు? పవన్ కళ్యాణ్ కలవటం కానీ మాట్లాడటం కానీ ఆ సందర్భం ఏమైనా వచ్చిందా మీకు? అంటే నేను జనసేన కూటమి అయినంత, ఇప్పుడు కూటమి అందరూ 3 కండువాలు వేసుకుంటున్నారు కానీ సార్ అప్పుడు అంత ఏం లేదు. బేసికల్ గా మోదీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు, అందరి మీటింగ్లకి సెంట్రల్ మినిస్టర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్లో నేను ఉండేదాన్ని. ఓకే. యువమోర్చా తరపు నుంచి బోల్డ్ కార్యక్రమాలు చేసాము. కాకపోతే ఏంటంటే నేను ఈ పార్టీ కదా, బీజేపీ, ఐఎమ్ నాట్ జనసేన. సో కాకపోతే ఎలక్షన్ టైంలోనే వాళ్ళు వచ్చి కలుస్తారు. ఆయన ఎప్పుడు మన పార్టీ ఆఫీస్కి రాలేదు, మేము ఎప్పుడు అటెండ్ వెళ్ళింది లేదు. ఇప్పుడు పార్టీ జనసేన వైసీపీ పార్టీకి నెంబర్ 2 ఉన్నటువంటి సాయిరెడ్డి గారు రాజీనామా చేశారు, పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ ప్రభావం ఉత్తరాంధ్ర ఎలా ఉంటుంది? మీరు ఉత్తరాంధ్ర వాసులు చెప్పండి. ఉత్తరాంధ్రలో చాలా ఆయన ఫోకస్ చేశారు, పార్టీని డెవలప్ చేశారు అనేది ఒక ప్రధానంగా ఉంది పార్టీలో. చేస్తా ఇప్పుడు సార్, ఇప్పుడు ఎక్కడి నుంచి ఆయన ఏ స్టేజ్కి ఎదిగారు అన్న విషయం అందరికీ తెలుసు, నేను చెప్పబడలేదు అది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, కొంతమంది తీసుకున్నటువంటి డెసిషన్స్ని బట్టి ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు సార్. అది ఎవరు అనేది, నేను కూడా పక్క పార్టీ నుంచి వచ్చిన అమ్మాయినే కదా. కాకపోతే ఏంటంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అంటే అదే విషయంలో కొన్ని విమర్శలు అయితే వస్తుంది. సాయిరెడ్డి గారు అప్రూవల్గా మారుతారు, జగన్మోహన్ రెడ్డికి జైలుకి నేనైతే పిలుస్తుంది, నా పర్సనల్ అభిప్రాయం. ఆ సందర్భం వస్తుందంటారా? సాయిరెడ్డి గారు అప్రూవల్గా మారటం, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు? అవన్నీ జరిగే పనులు కాదు సార్, ఇవన్నీ ఊహాగానాలు. ఎన్నైనా అనుకుంటారు కదా ఊహాగానాలు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తే కాదా అనేది ఈ కూటమి ప్రభుత్వానికే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా, ఈవెన్ సెంట్రల్కి కూడా బాగా తెలుసు ఆయన విషయం ఏంటి అని అనేది. నిజంగానే నేను బీజేపీలో ఉన్నప్పుడు సార్ నాకు తెలిసినట్టు వరకు మోదీ గారు కలవమని అడిగినా కూడా ఆయన కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఇటెందుకు వెళ్తారు సార్? వీళ్ళు 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసింది ఏంటి? పొద్దున్నేసి ఇల్లు తిట్టుకోవడమే కదా సార్. నన్ను చాలా మంది అంటారు, నువ్వు బీజేపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళావు అని. వెళ్ళడం కన్నా మీరు ఇప్పుడిక్కడ తిట్టుకొని మీరు కలిసి ఉండడం ఒక ఎత్తు అయితే, నేను వెళ్ళిపోయాను, నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను. నేను పోరాటం టీడీపీ మీద చేశాం సార్, టీడీపీ యొక్క విధి విధానాలు నచ్చక చేశాము. మీరు ఇవాళ అదే టీడీపీని తిట్టుకొని, అసలు ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ముగ్గురు తిట్టుకున్నట్టు ఎవరన్నా తిట్టుకునింటారా సార్? మీరు చెప్పండి. నాకు ఆశ్చర్యం కూడా అదే. మా అమ్మని తిట్టారు అని చెప్పేసి మీరెళ్ళి కలిసినప్పుడు మేమెందుకు కలవకూడదు? మరో 10 ఏళ్ళు చంద్రబాబు గారిని సీఎం చేస్తాను చెప్తున్నారు ఆయన. సార్, రాజకీయంగా మనం ఒక పార్టీ పెడితే మన నాయకత్వానికి మనం సీఎం అయితే కావాలని కోరుకుంటారు తప్ప, నేను వెళ్ళి ఈ పార్టీని వాడుకొని, ఈ పార్టీ జనాల్ని వాడుకొని వెళ్ళిపోయి ఇంకొక పార్టీ నాయకుడికి ఊడిగం చేస్తానంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను సార్. రాజకీయంగా నేను ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటాను సిద్ధంగా ఉన్నాను. 10 ఏళ్ల పాటు దానికి పార్టీ పెట్టుకోవడం ఎందుకు సార్? అక్కడే వెళ్ళిపోయి కండువా కప్పుకొని మీరు నేర్చుకోవచ్చు కదా. దానికి నీకోసం 10 సంవత్సరాలు, ఆయన కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డ ఏ నాయకుడికి సార్ ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? ఇవాళ గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి కండువాలు కప్పుకొని తెచ్చుకున్న వాళ్ళు సార్ వాళ్ళంతా. నిజంగా పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది కష్టపడ్డారు సార్. ఏరు సార్ వాళ్ళు ఖర్చు పెట్టారు, టైం ఇచ్చారు, ఎంతో చేశారు. వాళ్ళకి ఏమన్నా ఎమ్మెల్యే పదవులు ఇచ్చారా? కొంచెం చెప్పమనండి. మా ఉత్తరాంధ్రలో కూడా చాలా మంది కష్టపడ్డారు. ఈ రాయపాటి అరుణ చాలా కష్టపడింది. నిన్ను ఇంకా తన్ని కూర్చోబెట్టారు. ఎవరికి సార్ న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేయలేదు కదా. నిజంగా ఒక దమ్మున్న నాయకుడు వెనకత్తలో ఉండాలనుకున్న 3 పార్టీలు 4 పార్టీలు ఏకమైపోయి
దండయాత్ర లాగా ఒక వ్యక్తి మీద నిల్చుంటే కూడా దమ్ము ధైర్యంగా నిల్చున్నాడు చూసారు సార్. మాలాంటి యంగ్ జనరేషన్కి కావాల్సింది ఆ ఇన్స్పిరేషన్. అదే ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఫిక్స్ అయిపోయినా నేను ఉన్నంత కాలం. నేను ఎప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఈ మాట చెప్పలేదు. వైసీపీ పార్టీలో మీకు నచ్చిన గుణం ఏంటి? ఎందుకు మీరు వైసీపీకి అట్రాక్ట్ అయ్యారు? జగన్మోహన్ బికాస్ ఆఫ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా చూడండి. రాజశేఖర్ రెడ్డి వైసీపీ అంటే అవినీతితో పుట్టిన పార్టీ అని చెప్పి టీడీపీ పదే చెప్పుద్ది. అవినీతితో పుట్టిన పార్టీ ఇది, అవినీతి అంతమైపోతుందని చెప్తారు. అది అవినీతి పరులు మాట్లాడే మాటలు అవి సార్. అది ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పకూడదు కదా. మన మీద అవినీతి లేకుండా మొన్న ఎందుకు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి. అంటే అప్పుడు అరెస్ట్ వల్ల ఈ రోజున వైసీపీ పార్టీ అంత దిగజారిపోయి ఓటమి కారణం చంద్రబాబు అరెస్ట్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాదు సార్. మీకు అర్థం అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. అది సెంట్రల్ ప్రాజెక్ట్. అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల, లేదంటే పవన్ కళ్యాణ్ 3 భార్యలని పదే అనడం వల్లే వైసీపీ ఈ రోజున అగాపాతాలు తొక్కేశారు పవన్ కళ్యాణ్ చెప్పి అంటారు. ఇవి కాదు, నిజమంటారా? ఇవన్నీ కాదులేండి. ఇవన్నీ అన్నంత మాత్రం అదపాతాల కంటే మరి ముందు కూడా అన్నాం కదా. అప్పుడు అదపాతాల్లోకి వెళ్ళలేకపోయాం. అది కాదు సార్. వీళ్ళు 3 కూటమి ప్రభుత్వాలు కలిసి ఉండడం ఒక ఎత్తైతే, చేసిన మంచి మేము చెప్పుకోలేకపోయాం. ఇది ఒప్పుకోవాల్సిందే. మరి నేను మాట్లాడితే తప్పంటారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎంతో చేశారు. ఆ చేసింది చెప్పుకోలేకపోయారు అంతే తప్ప, దానికి ఓటమి తప్ప. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు, కళ్ళబుల్లి మాటలు, ఇలా దొంగ సూపర్ 6 ఇవి ప్రజల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎప్పుడైనా సరే ఒక కొటేషన్ ఉంటుంది సార్, మనకి గుడ్డని ఎప్పుడు తెలియాలి అని అంటే, మనకు వరస్ట్ తగిలిన రోజు బ్యాడ్ కూడా గుడ్డుకు కనిపిస్తుంది. ఇవాళ వరస్ట్ని చూస్తున్నారు వీళ్ళు. ఇవాళ వీళ్ళందరికీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ అని. అది ఓట్ ఏదైతే వెళ్ళిపోయిన 10% ఉన్నారు కదా సార్, అది మళ్ళీ మాకు తిరిగి వచ్చిన రోజు వీళ్ళకి మాకు 11 అని వచ్చింది, వీళ్ళకి అది కూడా రాదు. ఈ 10% మళ్ళీ ఇటు టర్న్ అయిందంటే వాళ్ళకి 11 కూడా రాదు. మీరు కావాలంటే చూడండి. మేడం, ఫైనల్గా చెప్పండి, గత 5 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్రాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా అభివృద్ధి చేశారు, క్యాపిటల్ పెడతా ఉన్నారు. అదే ఉత్తరాంధ్రలో వైసీపీ కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి. ఎందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఉత్తరాంధ్ర వాసుకి చెప్పండి. ఉత్తరాంధ్రలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి పేదరిక నిర్మూలన ఇందాక చెప్పానా, అది అసలు ఎక్కువ పర్సెంటేజ్ తగ్గింది కూడా ఉత్తరాంధ్రలోనే. ఉద్దానం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఉత్తరాంధ్రకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఇంకా ఆయన రాజకీయం లైఫ్ పోయినా ఉన్నా లేకపోయినా కూడా ఉద్దానం చూస్తే అనుకోవాల్సిందే కదా. అక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టారు, అది చూసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాల్సిందే కదా. కాకపోతే నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ ఫ్లోలో తక్కువ సీట్లు రావడం అనేది వాస్తవం, ఒప్పుకోవాలి. అందులో ప్రతిపక్ష హోదా సార్, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వనప్పుడు నీకు కోర్టులు ఎలా ఇస్తాయి అనేది ప్రధానమైన ఆరోపణ. త్రిపుల్ గారిని సభాపతి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఒక సీటు తోటి మళ్ళీ రాజ్యాంగాన్ని పుంజుకున్నటువంటి ఇది లేదా మీకు? ఇప్పుడు 21 వచ్చాయి, ఇప్పుడు 21 నుంచి మీరు రాలేదా? రాజకీయంలో ఈ నెంబర్ సిస్టమ్స్ అనేది, అప్ అండ్ డౌన్స్ అనేది చాలా క్వైట్ కామన్ సార్. అదేమి పెద్ద విషయం కూడా కాదు. మీ ఫ్లో అలా ఉనింది, మీరు చేసిన అబద్ధాలకి ఫ్లో కొట్టుకొని వెళ్ళింది. పోనివ్వండి, మీకు గెలిపించారు కదా. మేము కూడా కోరుకుంటుంది ఏంటి, పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మక మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు న్యాయం చేయండి జనాలకి. ఎప్పుడు ఇంకా 8 నెలలైనా జగన్ గారు జపం చేస్తున్నారు, మీ నోట్లో నుంచి జగన్ గారి పేరు రాకుండా మీరు రాజకీయం చేయలేకపోతున్నారు, మీ పథకాలలో ఆయన పేరు లేకుండా చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా దాబూస్కి వెళ్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతే మేము ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నాము అని అంటే, ఆయన జపం చేయలేకుండా వీళ్ళు రాజకీయం చేసుకోమనండి సార్. చాలు, జనాలకి న్యాయం చేయమనండి. కక్ష సాధింపు జనాల మీద వద్దని చెప్పండి. జగన్ గారి మీద ఉన్న కక్ష జనాల మీద తీర్చుకుంటున్నారు ఇవాళ. అది వద్దంటున్నాను నేను. మీకు వేశారు కదా, చేయండి, పరిపాలన చేయండి. మంచిగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు, లేదంటే లేదు కదా. మేడం, ఫైనల్గా చెప్పండి, సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ అంటే ఏం చెప్తారు? ఆయన ఒక చరిత్ర సార్. నిజంగా ఫీర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల చాలా మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు చదువుకున్నారు అని అంటే మాత్రం ఆ చరిత్ర కలిగిన ఆ ఒక్కరికే అది చెల్లుబాటు అవుతుంది సార్. దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన చరిత్రలో ఉండిపోతారు.
ఆయన బిడ్డగానే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది 70% ఆఫ్ పీపుల్ ఆయన మీద ఎంత అభిమానం ఉందో సేమ్ అదే అభిమానం మన జగన్మోహన్ రెడ్డి గారి మీద టర్న్ అయింది తప్ప, అలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక కొత్తగా ఒక యంగ్ ఏజ్లో ఒక సీఎం అయినప్పుడు ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు సార్. నిజంగా నేనైతే గర్వంగా చెప్తున్నా, ఇవాళ జనాల్లోకి మేము వెళ్ళగలుగుతాం, ఓడిపోయినా వెళ్ళగలుగుతాం. వీళ్ళని వెళ్ళమనండి, అంతైనా ఉండదంటారు. చేశారు సార్ ఆయన. ఇవాళ ఉన్న కార్యకర్తలు కానీ సోకాల్డ్ లీడర్లు అందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలాగా ఓడిపోయినా కూడా ఉంచారు అని అంటే ఆయన చేసినటువంటి మేలు, నవరత్నాలు కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంతా ఆయన చేశారు. అందుకే ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. చంద్రబాబు అంటే ఏం చెప్తారు సింగిల్ లైన్? చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ ఆయన అబద్ధాలకి ఇంకా హద్దులు లేవు సార్. బేసికల్గా ఆయన విజనరీ అడ్మినిస్ట్రేటరు, అది 40 years చరిత్ర, ఇది అంటారు. మా యంగ్ జనరేషన్ ఆయన దగ్గర నుంచి అయితే ఇలా ఉండకూడదని మాత్రం నేర్చుకుంటాం సార్. నారా లోకేష్ గారు, నేను మీకు చెప్పాను కదా, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే, ఈ రెడ్ బుక్కే ఆయన రాజకీయానికి స్వస్తి చెప్పే రోజు తెస్తుంది. ఆయనే చేతులారా తెచ్చుకున్నారని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. భవిష్యత్తులో నారా లోకేష్ సీఎం అవుతారు. మరి వీళ్ళు తాపత్రం అదే కదా సార్. వీళ్ళు ఇప్పటికే డిప్యూటీ సీఎం అనేది కూడా కొంత ప్రపోజల్ చేశారు, హల్చల్ చేశారు. ఏమో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఏమో అవ్వదు, కాము ఉండండి అని చెప్పినట్టు నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనే నాకు చేయలేను, ఖజానాలో డబ్బులు లేవు, నాకు చాత అవ్వట్లేదు అని ఆయన చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి లోకేష్ గారికి ఎందుకు ఇస్తారు సార్? ఇస్తే కూడా ఆ నాయకత్వం ఈ కూటమి ఒప్పుకుంటుందని నేనైతే పర్సనల్ గా అనుకోను. నారా లోకేష్ అంటే ఇంకా రాజకీయ పరిజ్ఞానం రావాలి సార్. పరిజ్ఞానం లేని మాటలేవి. రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపులు, ఆ లిస్టులో ఉంటే అరెస్ట్ చేస్తాను, లేకపోతే ఎంఓయూలు తెస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని చేయట్లేదు, ఇవన్నీ పరిజ్ఞానం లేని మాటలని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి కూడా ఎడ్యుకేషన్ లో ఏం తీసుకొని వస్తున్నారు మీరు? రాగానే ఒక జీవో వేసి తీసేశారు అని అంటే మీ పరిజ్ఞానం ఏంటనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకేం చెప్పగలుగుతాం? జగన్మోహన్ రెడ్డి గారు సార్ అతి చిన్న వయసులో ఒక సీఎం అయ్యుండి, ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా బయటకు వచ్చాక ఒక 16 నెలలు జైల్లో ఉండి కూడా సింగిల్గా పోటీ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి పార్టీకి ఒక 151 మంది సీట్లను తీసుకొచ్చి, ఏమంటారు, ఆటో డ్రైవర్లు, చిన్న పదవులు ఉన్న వాళ్ళకి ఎంపీ పదవులు ఇచ్చి, ఇవాళ ఓడిపోయినా కూడా 1,30,00,000 మంది ఓటిని దమ్ముగా ధీటుగా 3 పార్టీలు ఏకమైపోయి ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు నిజంగా ఆయన అంటారు కొన్ని సిచ్యువేషన్లు, నన్ను గుర్తు చేసుకోండి అని. ఆయన మాత్రం గుర్తు చేసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది తప్పనట్లేదు సార్. ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చక్కగా చేయలేదు, లేకపోతే వీళ్ళు చక్కగా చేయలేదు, వీళ్ళు చక్కగా చేయలేదు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారనే మాట ఏ ప్రజల్లోనూ లేదు సార్. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక చరిత్ర. నిజంగా వాళ్ళ నాన్నగారు ఎలాగైతే చరిత్రలో నిలిచిపోయారో అంతే ఎత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చరిత్రలో నిలిచిపోతారు. పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే సార్, నాకు బేసికల్ గా సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. అంటే ఈయన బట్టి కాదు, చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు సినీ ఫీల్డ్ ఎవరు ఉండరు. కానీ ఈయనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, గడికొక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట, ఇంకో మాట, గుంటూరులో ఒక మాట, విజయవాడలో ఒక మాట, వైజాగ్లో ఒక మాట. మీరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చున్నట్లయితే మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నిజంగా మీలో ఆ బాధ, లేకపోతే ఆ ఆవేదన, ఆ ఉక్రోషం, మైకుల మీద పట్టుకొని అరిచిన ఆవేదన ఇవాళ మీకు పదవి వచ్చినప్పుడు ఒక్కటి కూడా కనిపించట్లేదు అని అంటే, అయితే మీరు పదవుల కోసం వచ్చి ఉండాలి, లేదంటే ప్యాకేజీల కోసం అన్నా వచ్చి ఉండాలి. అంటే జనాలు అంటుంది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మొన్నటిదాకా నేను కూడా అనుకోలేదు సార్. అప్పుడు నిజంగా వస్తే అసలు అంటే 2 చోట్ల ఓడిపోయారు కదా, ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు గెలిస్తే చేస్తారేమో అనుకున్నాను. ఇప్పుడు ఏం చేసే ప్రసక్తి అయితే ఏమీ లేదు. ఆ కాషాయం కప్పుకొని ఇంకా మత రాజకీయాలను తీసుకొని వచ్చేసి
ఏది పడితే అది మత సనాతన. రాజకీయం తీసుకొని వచ్చారు అంటే రాష్ట్రంలో అది వాళ్ళకి చివరి ప్రభుత్వం అని అనుకోవాల్సి. ఇది చాలా చాలా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. సార్ భారతదేశం ఏంది సార్, అన్ని మతాల సమ్మేళనాలు సార్, ఎవరికి రైట్ లేదు సార్. నువ్వు క్రిస్టియన్ ఏంది, ముస్లిం ఏంది, అందరం తిరుగుతాం. సనాతన ధర్మం అని ఏం ఆ సనాతన ధర్మంలోనే నువ్వు కూడా శూద్రుడివి అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పాపం ధర్మం కోసం చక్కగా తెలియలేనట్టుంది. ఊరికే కాషాయం కప్పుకొని నేను మెట్లు కడిగేస్తాను చేసేస్తాను అని అంటే, బొట్లు పెడతాను. బొట్లు పెడతాను అని అంటే, ఇవాళ ఎంతమంది మీరు చేసిన తప్పిదాలకి బొట్లు పెట్టాలి సార్? ఎంతమంది ఆడపిల్లలకి చేయాలి సార్? ఎంతమంది సుగాలి ప్రీతులు వచ్చారు సార్? మీరు మిమ్మల్ని ఎందుకు అంటున్నారంటే మీరు అంత ఘోరంగా ఎలక్షన్ ముందు మాట్లాడారు కాబట్టి. లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. లోకేష్ బాబు గారు నా రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ విషయంలో ఆయన కోసమే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసం చెప్పారు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఊగిపోయారు కదా మైక్ పట్టుకొని. ఇవాళ ఏమైపోయారు? నాకు తెలిసి ఇంకా కే పాల్ గారు నయం సార్, తప్పు అనకూడదు. కానీ ఆయన ఒక విజనరీ. మొత్తం అన్ని కంట్రీలా సార్, అన్ని కంట్రీల్ని పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆయన కథ అయింది. ఆయన ఎవరైంది పెద్ద పెద్ద ప్రెసిడెంట్లతో ఆయన మధ్య సమన్వయం చేయటం, శాంతి. సార్ ఆయన చాలా చేశారు సార్. కేపాల్ గారిని మనం తప్పు పడతాం కానీ ఆయన్ని కూటమి ప్రభుత్వం చాలానే వాడుకున్నారు కదా. కేపాల్ గారిని వీడియోస్ కి పెన్షన్స్ అప్పుడు ఎవరిచ్చారు సార్? ఎంత ఫండ్ వచ్చేది సార్ అప్పటి నుంచి? అప్పుడు ఎంతమంది జనాలకి న్యాయం చేశారు సార్? ఇప్పుడు ఆయన ఒక పార్టీలో స్టాండ్ తీసుకొని రానివ్వండి పోనివ్వండి స్టాండ్ తీసుకొని ఉన్నాడు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బూడిగేం చేస్తున్నారు ఇంకొక పార్టీకి? మీ నాయకత్వాన్ని నమ్మితే మీ నాయకుల్ని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు పక్క పార్టీ వాళ్ళందరూ. మేడం ఫైనల్గా చెప్పండి, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో 2029 కానీ జన్మభూమి కానీ అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా, లేదంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తే అవకాశం ఉంటుందా? టీడీపీ ఏమో పక్క భూస్థాపం అయిపోతుంది, వైసీపీ అనేది కనుమరుగు అయిపోయింది, ఇంకా లేదు, గేట్లు ఎత్తేస్తే ఆ 10 మంది కూడా వచ్చేస్తారంటారు. నాయకులు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సార్. అక్కడ నుంచి ఇక్కడ రాలేదా, ఇక్కడ నుంచి అక్కడికి పోలేదా? ఎలక్షన్ ముందు ఎంతమంది అటు పోయారు, ఎంతమంది ఇటు వచ్చారు? నాయకుల్ని బట్టి కాదు కదా, క్యాడర్ని బట్టి మనం మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి 40% ఓట్ షేరింగ్, ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నరికి చంపేసినా, అది అంటారు కదా కేకే సర్వేలు అంటాడు కదా, కోస్తే అక్కడ ఏమంటారు వైసీపీయా టీడీపీయా అంటే కోర్ వైసీపీకి ఎక్కువ ప్రియారిటీ అని. ఆ కోర్ వైసీపీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడం అనేది ఎవరి తరం కాదు, అది అవ్వని పని. డెఫినెట్గా గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ వేరు, జనాలకి అర్థమైపోయింది ఈ పార్టీకే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా సర్వేలు చెప్పాయి, నేను కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా బెస్ట్ మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది విన్ అవుతుంది, అందులో 1% కూడా డౌట్ లేదు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారు. గత 7 ఏదైతే అధికారం చేపట్టి 8 నెలల కాలం అవుతుందో ఈ 8 నెలల కాలంలోనే ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారం తీసుకొస్తారని చెప్పి ఈ రోజు మనతో పాటు నాగమల్లేశ్వరి చెప్తారు. రాబోయే రోజుల్లో నాగమల్లేశ్వరికి పార్టీలో అత్యుత్తమైనటువంటి మంచి పదవుల్లో ఉండాలని చెప్పి S4 మీడియా కోరుకుంటుంది. అవసరం.